వెల్కమ్ టు హాట్ సీట్. ఈరోజు మన మధ్య ముద్రగడ క్రాంతి, ముద్రగడ పద్మనాభం గారి రాజకీయ వారసురాలు మన స్టూడియోలో ఉన్నారు. వారితో ఈరోజు హాట్ సీట్. వెల్కమ్ టు హాట్ సీట్. క్రాంతి, బాగున్నామ్మా? బాగున్నానండి. క్రాంతి, మీరు మీ ఫాదర్ అనేక పదవులు చేశారు. ఎమ్మెల్యే నుంచి, ఎంపీ నుంచి మంత్రి చేశాడు. ఢిల్లీ లెవెల్లో కూడా మంచి చక్రం తిప్పిన వ్యక్తి, పవర్ఫుల్ వ్యక్తి. ఆయన వారసురాలుగా మీరున్నారు ఇప్పుడు. అసలు మీ బాల్యం ఎలా గడిచిందమ్మా? మీరు పుట్టింది ఎక్కడ? మీరు కిర్లంపూడిలో పుట్టారా? కిర్లంపూడేనండి. కిర్లంపూడిలోనే పుట్టి అక్కడే ఉండేవాళ్ళం, అక్కడే పెరిగాం. మీ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది నీది? డాడీ మినిస్టర్గా ఉన్నప్పుడు హైదరాబాద్లో జరిగింది. తర్వాత మళ్ళీ రిజైన్ చేసి వచ్చేసిన తర్వాత పత్తిపాడులో మినర్వా స్కూల్లో చదివాను. పత్తిపాడులో అంటే కిర్లంపూడి నుంచి రోజు వచ్చేలేదు? రోజు వచ్చేయలేదు. ఎట్లా, బస్సా లేదా కార్లో వచ్చేది? బస్సులోనే. అదేంటి, ఎమ్మెల్యే గారు అమ్మాయి నువ్వు మినిస్టర్ గారు అమ్మాయి కార్లో వెళ్ళలేదా? హైదరాబాద్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా మేము ఎప్పుడు కార్లో వెళ్ళి రావడం కానీ అలాంటిది ఏమి ఉండేది కాదండి. బస్సే. బస్సు లేదా ఎవరన్నా నడుచుకుని వెళ్ళి దింపేసి వచ్చేవాళ్ళు తప్పించి ఇంట్లో గవర్నమెంట్ వెహికల్ ఉన్నా సరే అందులో పంపించేవాళ్ళు కాదు. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్దే, పర్సనల్గా అంటే మేము పర్సనల్గానే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు చాలామంది ఏమో ఎమ్మెల్యేలు అయిన తర్వాత, ఎమ్మెల్యేలు కాదు, కార్పొరేటర్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, ఆయనకు ఒక కారు, వాళ్ళ పిల్లలకు ఒక కారు ప్రస్తుత పరిస్థితులు. మరి అలాంటిది మీ ఫాదరు ఆ రోజుల్లోనే ఇన్ని పదవులు చేసి మినిస్టర్గానో నువ్వు బస్సులోనే వెళ్ళేదాన్ని. అవును. అప్పుడు నీకు అనిపించేది కదా, నేను కూడా కార్లో వెళ్ళాలి, చాలా నేను ఒక ఎమ్మెల్యే కూతుర్ని లేదా మంత్రి కూతుర్ని అని అనిపించేది కదా ఇప్పుడు? లేదండి, నాన్నగారు ఎప్పుడు అలా పెంచలేదండి. మనం ఎక్కడున్నా సరే ఇక్కడే ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలన్నట్టు, ఇంకా ప్రజల సొమ్ము వాడకూడదు పర్సనల్గా, దాని మీదే ఉండేవాళ్ళు అండి. అలాగే పెంచారు మమ్మల్ని అందరినీ. అన్నయ్య ఏంటి, తమ్ముడు ఏంటి, అందరూ అలాగే వెళ్ళేవాళ్ళు అండి. అంటే జనరల్గా ఏంటంటే పద్మనాభం గారు బయట ఎక్కడ అవినీతి లేకుండా పరిపాలించాడు, మంచి పేరు ఉంది. అంటే గవర్నమెంట్ని ఆయన అవసరమైనప్పుడే కార్లు వాడటం కానీ, ఎక్కువ ట్రైన్లో ప్రయాణం చేయడం కానీ ఇవన్నీ చూసాం. ఇంట్లో కూడా అదే పరిస్థితి అయినా? ఇంట్లో కూడా అదే. ఎక్కడ గవర్నమెంట్ది మేము ఎప్పుడు వాడింది లేదు, మా సొంతగా అన్నది ఎప్పుడు వాడింది ఏమీ లేదండి. అసలు ప్రజలు ఏం చేసినా ప్రజల కోసమే చేశారు, ఇప్పటికీ అంతే. తర్వాత మీరు ఎడ్యుకేషన్ మొత్తం అక్కడే చదివారు. నువ్వు ఏం చదువుకున్నారు మీరు? 10th డిస్కంటిన్యూ అయిపోయింది. తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను. తర్వాత మ్యారేజ్ చేసి ఎవరు సంబంధం, ఎవరు ఫాదర్ చూసిందే చేసుకున్నారా? నాన్నగారు, మావయ్య గారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అండి. మీ మావయ్య గారు ఏం పేరు? మావయ్య గారి పేరు రవికుమార్, బార్లపూడి రవికుమార్, రాజమండ్రి. మీ హస్బెండ్ పేరు? రవికిరణ్. ఏం చేస్తుంటారు అమ్మాయినా? బిజినెస్ అండి. ఎక్కడ? రాజమండ్రిలోనే బిజినెస్. ఎంతమంది పిల్లలు క్రాంతి మీకు? 2 అమ్మాయిలు అండి. 2 అమ్మాయిలు. ఏం చదువుతున్నారు వాళ్ళు ఇప్పుడు? పెద్ద అమ్మాయి మాస్టర్స్ చేస్తుందండి. మాస్టర్స్ చేసే అమ్మాయి ఉంది అంటే కనబట్ల. చిన్న అమ్మాయి ఏమో పైలట్ ట్రైనింగ్ తీసుకుంటుంది హైదరాబాద్. ఇద్దరు ఆడపిల్ల. వెరీ గుడ్, బాగా చదివించే పిల్లల్ని. తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయింది, మ్యారేజ్ చేసుకున్నావు, నీకు పిల్లలు అంతా ఓకే. ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఉద్యమంలో ఉన్నప్పుడు అనేకసార్లు మేము కూడా మీడియా కవరేజ్ కోసం రావడం జరిగింది. సాయంతో మాకున్న సాన్నిహిత్యంతో ఎప్పుడు కూడా నువ్వు మాకు ఎక్కడ కనపడేదాన్ని కాదు అక్కడ, అవునా? మీ అందరూ ఏమనుకున్నామంటే ఈయనకి 2 మగపిల్లలు కావాలా, ఆ బాలును గిరి అని అంతవరకే తెలుసు. నీ గురించి నాకు తెలిసి నా సర్కిల్ ఎవరు తెలియదు. ఆయనకి నాకున్న సాన్నిహిత్యం ఉంది కాబట్టి. కానీ సడన్గా ఎలక్షన్స్ ముందు నువ్వు జనసేన మీటింగ్లో పవన్ కళ్యాణ్ పక్కన ప్రత్యక్షం అయ్యావు, ముద్రగడ వాళ్ళ అమ్మాయి అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారు అదే మాట చెప్పాడు, నాకు తెలియదు అసలు వాళ్ళ అమ్మాయి ఉందని కూడా అన్నాడు. నాకే తెలియదు, ఆయనతో నాకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఎందుకని అంటారా? కారణం ఏంటి? నుంచి కూడా చూస్తానే ఉన్నాను, చిన్నప్పటి నుంచి కూడా ఇటు తెలిసిన రాజకీయమే కాబట్టి చూస్తూ ఉన్నాం. ఎప్పుడు ఆలోచన అయితే లేదు నాకు. కానీ ఒక 1 year నుంచి మాత్రం డాడీ ఎటు వెళ్తారా అని అందరూ చూస్తున్నట్టే నేను ఎదురు చూస్తూ ఉండేదాన్ని. ఆయన ఏ పార్టీకి వెళ్తారా అని, జనసేనలోకి వెళ్తే బాగుంటుంది అని చెప్పి మాకు అందరికీ మనసులో ఉంది మాకు. కానీ ఆయనకి లేనట్టుంది. వైసీపీ వాళ్ళ
మాటలు కూడా ఎక్కువైపోయినాయి. అటు నుంచి చాలామంది అన్నయ్య వాళ్ళతో మాట్లాడడం, ఈ ఇంట్లోనే అటు ఎక్కువ తిరిగిపోయింది. అప్పుడు మరి నువ్వేనాడన్నా చెప్పావా మరి నాన్న మనం జనసేనకి వెళ్ళాలని చెప్పావా? లేదండి, నేను ఎప్పుడు చెప్పలేదు. ఎందుకని చెప్పలా? ఆయన వినరండి. నీ మాట కూడా వినరండి. ఇంకా ఆయన ఒక డిసిషన్ తీసుకున్నారంటే ఇంకా దానికే స్టిక్ అయిపోతారు. అది మీకు తెలుసు. అవును, అంటే జనరల్గా ఏమనుకుంటాం అంటే బయట మాలాంటి వాళ్ళు లేకపోతే పొలిటికల్ లీడర్స్ ఆయన దగ్గర ఆయన చెండ చేస్తాడు. ఆయన ఏమనుకుంటే అదే చేస్తాడు. ఆయన బ్రెయిన్లోకి ఏది వస్తే అదే, ఎవరి మాట ఎండో. రెండోది ఆయన చేసేది కూడా చెప్పడు చేసేదాకా. అది ఓకే. మేము అనుకుంటున్నామంటే మనం ఆడపిల్లవి, నీతో బాగా సాన్నిహిత్యం ఉంటుంది తండ్రితో. ఆయన ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మీ పలానా గెస్ట్ హౌస్ ఏర్పాటు చేస్తాం ఎందుకంటే మా అమ్మాయి దగ్గర ఉన్నాను అనేవాడు. మరి అలాంటిది నీ మాట కూడా ఆయన వినడనుకున్నావా లేదా నువ్వు చెప్పదలుచుకోలేదా? వినరని నాకు తెలుసు. ఇంకా చెప్పినా సరే ఎందుకు మళ్ళీ డిస్టర్బెన్స్ ఇంకా పెరిగిపోతుందిలే అని వెయిట్ చేశాను. వైసీపీ అన్న వాళ్ళకి ఒక సీట్ కానీ ఏదైనా పోస్ట్ కానీ ఇస్తారన్నట్టు ఇంకా నేను సర్దుకుని నాలో నేను సర్దుకుని వెయిట్ చేశాను. వైసీపీ వాళ్ళు ఏదన్నా చూపిస్తారని, అంటే ఒక సీట్ కానీ ఏదైనా ఇన్ఛార్జ్ కానీ ఆయన కానీ మా తమ్ముడికి కానీ ఎవరికైనా సరే. కానీ ఏం లేదండి, జస్ట్ ఆయన ఒక జనసేనాన్ని కించపరచడం, పవన్ కళ్యాణ్ గారిని కించపరచడం అంతవరకే వాడుకుంటున్నారు. అట్లా వాడుకున్నారు, బాగా వాడుకుంటున్నారు. ఇంకా ఒక స్టేట్ లీడర్ అయ్యుండి కూడా మొత్తం స్టేట్ తిరగాల్సింది తిరుగుతానని కూడా ఆయన చెప్పారు వైసీపీకి. ఆయన స్టేట్ లీడర్ ఏంటమ్మా? ఈరోజు మీ నాన్నగారి గురించి మీకు తక్కువ తెలిసాము. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ముద్రగడ పద్మనాభం గారు ఇద్దరు ఒకేసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అవునండి, తెలుసు. అప్పుడు నువ్వు పుట్టున్నావు, అవునా? అవునండి. ఒకేసారి అడుగు పెట్టిన వాళ్ళలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు 2 సార్లు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ అబ్బాయి ముఖ్యమంత్రి అయ్యాడు, వాళ్ళ అమ్మాయి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైంది. వాళ్ళ పిల్లలు అంత బ్రహ్మాండంగా సంపాదించుకున్నారు, లక్షల కోట్ల ఆస్తులు బాగానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పరిస్థితి. ఆయన అనేక సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, వాళ్ళ అబ్బాయిని 2 సార్లు మంత్రి చేసుకున్నాడు. కాబోయే సీఎం కూడా లోకేష్ అని అందరికీ తెలుసు. మరి అట్లాంటిది మీ నాన్నగారు, మరి ఆయనకున్న నిజాయితీ అనుకోవాలో లేకపోతే ఆయనకున్న ఏమనుకోవాలో తెలీదు. మరి వాళ్ళు ఆయన అట్లున్నాడు, ఆయనతో పాటు మీరు కూడా ఇట్లా ఉన్నారు. మరి అలాంటి ఒక పవర్ఫుల్ వ్యక్తి కూతురుగా అయ్యుండు నువ్వు కూడా ఒక పవర్ఫుల్గానే ఉంటావా లేదా కూడా ఆయనలాగానే వన్ సైడే ఉంటావా? అందరి కోసం చేస్తావా, ఆయనలాగా ఆయన మైండ్లోకి వచ్చి చేస్తావా? లేదు, అందరి కోసం ఆయనలాగా చేస్తాను. ఆయనలాగంటే ప్రజలకి ఆయన, ఇప్పుడు మీరే చెప్పారు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడికో వెళ్ళిపోయారు అన్నీ, చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ అంత సంపాదించి ఎక్కడి దాకా వెళ్ళారని చెప్పారు. కానీ నాన్నగారు అలా వెళ్ళలేదని ప్రజల కోసమే ఆలోచించారు. కరెక్టేనమ్మా, సంపాదన ఒక పక్కన పిల్లలు సెట్ చేస్తున్నారు కదా, చేసుకున్నా సరే. మరి మీ ఇంట్లో మీ అన్నదమ్ములు ఎందుకు రాలేదు ఇంతవరకు బయటికి? కారణం ఏంటి? మా నాన్నగారు ఉన్నారు కాబట్టి ఇంకా ఆయన వెనకాలే అనుకుని ఉన్నారండి వాళ్ళు. ఆయనతో పాటే వాళ్ళు కూడా ఏనాడు చెప్పండ్రు మా నాన్న ఏంటి లోకేష్ రాజకీయాల్లోకి వచ్చాడు, జగన్ వచ్చాడు, మరి మమ్మల్ని కూడా తీసుకుని అడిగొండ్రు వాళ్ళు కూడా, అంతేనా? అంతే. ముందు ప్రజలు గురించి ఆలోచిస్తారు నాన్నగారు ఎప్పుడు. ఫ్యామిలీ కన్నా సరే మాకన్నా సరే ఎప్పుడు ముందు ప్రజలు వాళ్ళ గురించి ఆలోచించి ఎక్కడికి వెళ్ళినా సరే చేస్తారు. దాంతో ఇంకా మాకెవరికి ఎప్పుడు అభ్యంతరం లేదని, మాకు బాగానే హ్యాపీగానే ఉండేవాళ్ళం. ఎప్పుడు బాధ కానీ ఎప్పుడు ఏదీ లేదు. సరే, ఏదైనా పొలిటికల్ డిసిషన్ మొత్తం ఆయన అనుకున్నారు, అయిపోయింది. అలాంటి సమయంలో ఆయన వైసీపీ అన్నప్పుడు పోతే పోనీ అనుకుని మీరెందుకు నీ మైండ్లో సెట్ చేసుకున్నావు జనసేనకి ఎందుకు వచ్చావు? అది కూడా వదిలేయాలి కదా నువ్వు. కారణం ఏమై ఉంటుంది? వస్తారన్నప్పుడు ప్రజల్లో వచ్చిన స్పందన చూశాను. జనసేనలోకి వెళ్తే వెళ్తే కనుక జనాలు చాలా బాగా స్పందించారు. అసలు ఇది ఆయన జనసేనకు వెళ్తున్నారన్న జస్ట్ ఒక న్యూస్ వచ్చింది అంతే. ఇంకా నాకెన్ని ఫోన్లు వచ్చినాయో, నేను కిర్లంపూడి వెళ్తే ఎంతమంది ఇంకా తండాలుగా జనాలు వస్తూ ఉండేవాళ్ళు. అలాంటిది వైసీపీకి వెళ్ళిపోయేసరికి నాకు నచ్చలేదండి, అస్సలు నచ్చలేదు. ఏమై ఉంటుంది కారణం అసలు? ఆయన ఎందుకు ఇంతమంది జనం ఆయన అభిమానించి వేలాది లక్షలాది మంది జనం జనసేనకు వస్తాను నాకు ఊపు వచ్చిందండి. అంతకుముందు ఆయన తిట్టినోళ్ళు కూడా వచ్చేసి అందరూ మర్చిపోయి వచ్చేసారు. బలమైన కారణం ఏమై ఉంటుంది అసలు? మాకెవరు తెలియట్లేదు, నీకేమైనా తెలుసా? నాకు మిస్కమ్యూనికేషన్ అనుకుంటున్నానండి. ఇద్దరి మధ్యలో
బాగా మిస్కమ్యూనికేషన్ జరిగి ఎవరిద్దరి మధ్యలో? పవన్ కళ్యాణ్ గారు నాన్నగారి మీద. అసలు పవన్ కళ్యాణ్ గారు నాతో మాట్లాడలేదన్నాడు ఆయన ఇంతవరకు, నిజమే కాదు అది? అది నాకు తెలియదని సరిగ్గానే మిస్కమ్యూనికేషన్ మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇద్దరికి సరిగ్గా ఎవరికి వాళ్ళు చెప్పట్లేదు ఎవరు. ఇప్పుడు బొలిశెట్టి చెప్పడానికి మాత్రం అది ఎవరు ట్రై చేయలేదని నా అభిప్రాయం. ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు వచ్చి ఆయన ప్రతినిధిగా వచ్చి మీ నాన్నగారి దగ్గరికి వచ్చి మాట్లాడి అన్నీ సెట్ చేశాడు. ఆయన కూడా మీడియాలో చెప్పాడు వస్తారు, ఆయన పార్టీలోకి వస్తున్నారని. అందరూ ఆనందపడ్డారు. మరి ఆ తర్వాత ఆయన కూడా ఎందుకు దీన్ని ఆపలేకపోయాడు బొలిశెట్టి గారు? చెప్తున్నాను కదా, మధ్యలో ఎవరో ఏదో చేశారని నా అభిప్రాయం. ఓహో, మిస్కమ్యూనికేషన్ జరిగిందని ఎక్కడో. అందుకని ఆయన ఇంకా ఇంకా మనసు మొండిపట్టాడు కాబట్టి పట్టేశారు కాబట్టి ఇంకా అందులోకి వెళ్ళారని అనుకుంటున్నాను. సరే, ఆయన వైసీపీకి వెళ్ళాడు, సపోర్ట్ చేశాడు. ఇందా మన టాపిక్ ఏంటంటే ఆయన స్టేట్ లీడర్ అన్నావు. నా దృష్టిలో ఆయన స్టేట్ లీడర్ కాదు. ఆయనకి ఇవాళ ముద్రగడ పద్మనాభం గారికి ఈ కులపరంగా నష్టపోయాడు వాస్తవంగా. ఆయన మంచి మూమెంట్లో కులాన్ని మీద వేసుకుని నష్టపోయిన ప్రధాన వ్యక్తి ఆయన రాజకీయ పరంగా. చంద్రబాబు నాయుడు గారు కులాన్ని వేసుకోలే మీద, రాజశేఖర రెడ్డి వేసుకోలే. ఈయన మరి కాపు కులాన్ని మీద వేసుకొని ఆయన నష్టపోయాడు. ఇవాళ నష్టపోయినా ఆయన పేరు ప్రపంచంగా ఎక్కడ కాపులున్నా కానీ ఆయన ఆ స్థాయికి వెళ్ళిపోయిన వ్యక్తి, అలాంటి ప్రముఖమైన వ్యక్తి. ఆయన కూతురు నువ్వు. ఇప్పుడు ఆయన కూతురుగా నువ్వు వచ్చిన తర్వాత ఆయన రాలేదు, ఓకే అయిపోయింది. నువ్వు జనసేనలకి ఇంట్రెస్ట్ వెళ్ళావు. వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేజ్ మీద నేను ఎందుకు చేసుకోలేదు ఆ రోజున? కారణం ఏంటి? బిఫోర్ ఎలక్షన్ వెళ్ళావు కదా, బిఫోర్ ఎలక్షన్ వెళ్ళావు. మరి నేను ఎందుకు పార్టీలో చేర్చుకోకుండా నేను ఆగు అని ఎందుకు అన్నాడు? అందరినీ చేర్చేసుకున్నాడు. ఇప్పుడు నిన్ను ఒక్కదాన్నే నువ్వు ఆగమ్మ తర్వాత చేసుకున్నావు ఎందుకన్నాడు? కారణం ఏంటి? ఆయన చెప్పారు కదండి, కుటుంబాలను విడదీయను అని అప్పుడే చెప్పేశారు. మరి ఇప్పుడు చేరావుగా, మరి ఇప్పుడు అప్పుడు రాజకీయం అయిపోయేది. అప్పుడు చేర్చుకుని ఉంటే అందరూ అలాగే చేస్తున్నారు. కానీ ఆయన అలాంటి ఉద్దేశం లేదు పవన్ కళ్యాణ్ గారికి. అందుకని తర్వాత అయిపోయాక చేర్చుకుంటానమ్మా అనే అప్పుడు చెప్పారు. అయిపోయిన తర్వాత 3 నెలలకి మేము వెళ్ళి చేరాం. నువ్వు ఎలక్షన్స్లో జనసేనకి సపోర్ట్ చేసావమ్మా? సపోర్ట్ చేసి ఎక్కడెక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో? వెళ్ళలేదండి నేను, మామూలుగా వీడియోస్ పెట్టి సపోర్ట్ చేశాను. త్రూ సోషల్ మీడియా ద్వారా జనసేన సపోర్ట్ చేయమన్నాం. ఓకే. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఒక వీడియో ఎక్కడ సంథింగ్ చూసాను, అది నేను కూడా ఒకసారి మాట్లాడా ఆయనతో. ఆయన ఏమంటాయంటే మా అమ్మాయికి రాలేదండి ఆలోచన, మా వియంకుడు అంటే మీ మామగారు, మీ హస్బెండ్, వీళ్ళు కావాలని ఆమెను ఫోర్స్ చేసి మా అమ్మాయిని ఒక పావులాగా రాజకీయాల్లో వాడుకుంటున్నారు వాళ్ళ స్వార్థం కోసం అన్నాడు. నువ్వేమంటావు దీని మీద? దీనికి నేను ఒప్పుకోనాను. ఇది ఖచ్చితంగా నా నిర్ణయమే. నాకు వాళ్ళ సపోర్ట్ ఉంది అంతే. నీకు ఆలోచన వచ్చిందా? నాకే వచ్చింది ఫస్ట్. ఒకసారి చెప్తే మా వారికి ఎందుకు చేయకూడదు అని ఇద్దరం కలిసి ఆలోచించుకున్నాం. చాలాళ్ళు ఒక 3-4 మంత్స్ ఆలోచించుకున్నాకే మేము మా ఫ్యామిలీతో చర్చించి మొత్తం అందరం ఆలోచించుకునే ఈ నిర్ణయం తీసుకున్నాను తప్ప వాళ్ళు నాతో ఫోర్స్ చేసింది ఎప్పుడూ లేదు. ఇందులోని చేయరని ఎవరు. నా నిర్ణయం ఉంటుంది ఎప్పుడు. అంటే వాళ్ళకు కూడా ఏంటంటే క్రాంతి కూడా వాళ్ళ నాన్న అయిపోయి మొండిది అనుకుని నీ డిసిషన్ అయి ఉండొచ్చు, అంతేనా? కాదండి, అంటే ఆ డిసిషన్ తీసుకుని ఏదైనా డిసిషన్ తీసుకుని చెప్తే కనుక అన్నీ ఏం జరుగుద్ది, ఎలా జరుగుద్ది అన్నీ నాకు అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా మామయ్య గారు ఏంటి, మా వారేంటి, మా పిల్లలు అందరూ ఎక్స్ప్లెయిన్ చేసి అందరం కలిసి తీసుకుంటాం నిర్ణయం. ఏదైనా ఒక దాని మీద మాత్రం వెళ్ళాం ఎప్పుడు. తర్వాత నేను తీసుకున్నాను. వెరీ గుడ్. అంటే ఇక నువ్వు ఆల్రెడీ మ్యారేజ్ చేసుకుని బయటికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇంకా వాళ్ళు మీ అత్తగారు మామగారు మీ అందరూ కుటుంబం కాబట్టి వాడుగా నువ్వు నీ ధర్మాన్ని నిర్వర్తించు, అంతేనా? వాళ్ళ సపోర్ట్ నీకు ఉంది. ఇప్పుడు నువ్వు ఈ జనసేన పార్టీకి వచ్చిన తర్వాత ఈ మధ్య ఎప్పుడు జాయిన్ అయ్యావు? నెల అవుతుందా? నెల అవుతుంది. జాయిన్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు నీకేమన్నా పదవి ఇవ్వడం కానీ లేకపోతే నామినేట్ పోస్ట్ ఇవ్వడం కానీ పార్టీ పదవులు కానీ ఏమన్నా ఇస్తారని హామీ ఇచ్చారా? లేదండి, ఆయన హామీ ఏమి ఇవ్వలేదు, మేము ఆశించలేదు. పార్టీకి నేను ఏం చేయాలో పార్టీ పనులన్నీ నేను చేయదలుచుకున్నాను తప్ప ఆయనగా ఏమి చెప్పలేదు. ఏమి ఇవ్వకపోయినా కార్యకర్తగా ఉంటావు? కార్యకర్తగా అన్ని పనులు నేను చేయడానికి రెడీ. ఓకే. ఇప్పుడు నీకేం బాధ్యతలు చెప్తున్నారా? మేము చెప్పారా పలానా చేయమని? దానికి ఇంకా ఏం లేదండి. ఇంకా రాజమండ్రిలో అందరినీ కలుపుకొని కందుల దుర్గేష్ గారు ఇక్కడే ఉంటారు కాబట్టి ఆయన కలిశాను మొన్న. ఇప్పుడు నిన్ను ముద్రగడ క్రాంతి అనాలా లేదు మీ అత్తగారి పేరు ఏంటి, వాళ్ళ ఇంటి పేరు? బార్లపూడి క్రాంతి అంటే ఇష్టమా నీకు? చెప్పు. నాకు రెండు ఇష్టమే అండి, రెండు ఎలాగా కాదనుకుంటాను. ఇప్పుడు మీ అత్తగారి ఇంటి పేరు మీ ఇంటి పేరు ఎవరు తెలియదు?
అవునండి. అందరు సోషల్ మీడియా కానీ పేపర్లు కానీ టీవీలో కానీ ముద్రగడ క్రాంతి అని రాస్తున్నారు. నీ రికార్డుకి ఏముంది ఇప్పుడు ప్రజెంట్ ఆఫ్టర్ మ్యారేజ్? బార్లపూడనే ఉందండి. మరి ఇప్పుడు ముద్రగడని నువ్వు అనొచ్చుగా, మా నాన్న నన్ను ఆయన విభేదించారని నన్ను ఎవరు పిలవద్దని ఎందుకు చెప్పట్లేను? అది నా రైట్ అండి. అది నేను ముద్రగడ పెట్టుకోవచ్చు, మార్చుకోవచ్చు, పెట్టుకోవచ్చు అన్నది నా రైట్. అది అవునమ్మా, ఆయన ఇప్పుడు కాదనడానికి లేదు కదా. కాదు, ముద్రగడ ఇంటి ఆయన మాటలు నీకు నచ్చలా, పాప మా ఆయన దూరంగా వచ్చావు. ఇప్పుడు నువ్వు అనొచ్చుగా, మా ఇంటి పేరు ముద్రగడ కాదు బార్లపూడి క్రాంతి అని నువ్వు ఎందుకు చెప్పు? నేను ఎంత చెప్పినా ఎవరు మార్చట్లేదండి. చెప్పావు ఆల్రెడీ? చెప్పలేదు, కానీ నేను నా అకౌంట్స్ అన్నీ బార్లపూడనే ఉంటాయి. నా ఫేస్బుక్ అకౌంట్ కానీ ట్విట్టర్ కానీ అన్నీ బార్లపూడనే ఉంటాయి. కానీ ఎవరు సంబోధించినా ముద్రగడనే సంబోధిస్తాను. నేను అందరినీ ఎలా మార్చగలుగుతానండి? ఈసారి నువ్వు ముద్రగడ అని పేరు మార్చుకో, నీకు ఎన్ని ఫాలోవర్స్ పెరుగుతారో చూడండి. ఈసారి బార్లపూడి క్రాంతి అంటే ఎవరు అనుకుంటారు? అవునా? మార్చుకుని చూడు ఎలా ఉంటాయి. సరే, ఏదైనా కానీ నువ్వు వచ్చేసావు, అయిపోయింది రాజకీయాల్లో సపరేట్గా. ఎప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఈ కుటుంబాల రాజకీయాల గురించి విడిపోకూడదని మంచి కాన్సెప్ట్ చెప్పాడు ఆయన. ఫస్ట్ టైం ఎన్నో మేము సంతోషపడ్డాం. రాబోయే రోజులు ఎప్పటికైనా సరే మీ నాన్నగారు నీకు వచ్చి నీకు సపోర్ట్ చేస్తారని నీకు ఆశ ఉందా? నమ్మకం ఉందండి. ఎప్పటికైనా వస్తారు, నన్ను తప్పు నేను చేసింది కరెక్టే అని నమ్ముతారని నా నమ్మకం. అదేనా? ఒక క్వశ్చన్ అడగచ్చు నేను. ఇప్పుడు నేను చూస్తే నాకు డౌట్ వస్తుంది. ముద్రగడ పద్మనాభం గారే నిన్ను కావాలని చెప్పి ఒక సీన్ క్రియేట్ చేసి నిన్ను హైలైట్ చేయడానికి నేను జనసేనలోకి పంపించారు అని చాలామంది అంటున్నారు. నువ్వేమంటావు దీని గురించి? ఖండిస్తున్నారండి దాన్ని. ఎందుకు? ఎందుకంటే నాన్నగారు అలాంటి రాజకీయం చేస్తుంటే మీరు చెప్పినట్టు ఎప్పుడో సీఎం నేర్చుకుని ఉండొచ్చు కదా. లేదండి, నాన్నగారికి అలాంటి అలవాట్లు లేవండి ఎప్పుడు. ఎందుకంటే ఆయన మెంటాలిటీ తెలిసిన, ఆయన మండుపట్టు ఎలాంటిదో అందరికీ తెలుసు. ఇప్పుడు నాకు ఎక్కడ డౌట్ వస్తుందంటే ఆయన మెంటాలిటీ తెలిసి ఆయన వండి పట్టుకుంటే ఎవరితో విభేదిస్తా ఆయనతో మాట్లాడిక. నాతో మాట్లాడలేదండి. ఇప్పుడు నువ్వేమన్నావు, నాకు నమ్మకం ఉంది అన్న చూసావా? నాకు నమ్మకం ఉంది ఆయన ఎప్పటికైనా రేపు వెళ్ళి మాట్లాడేస్తారనే కాదండి, ఎప్పటికైనా ఉంది కదా. ఉందండి. రైట్, అది రావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హాట్ సీట్ కార్యక్రమంలో ఒక చిన్న విరామం. ప్రశ్నలు లేకుండా అసలైన సమాచారాన్ని కనుగోవడం సాధ్యమా? మీ నమ్మకాన్ని అణచే ఈ అబద్ధాలకు ఎలా చెక్ పెట్టాలి? ప్రతి జీవితాల్లో భయాలు నింపుతున్న కథనాల అసలు ఉద్దేశం ఏంటి? అసత్య ప్రచారాల వెనుక ఉన్న వ్యూహాలేంటి? మీరు నమ్మిన ప్రతి కథనం వాస్తవమేనా? మీ సందేహాలకు సమాధానాలు తెలియజెప్పేందుకు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ద్వారా సత్యాన్వేషణలో ముందుకు వెళ్తుంది. వెలికి తీసిన ప్రతి ఆధారం, ప్రతి ప్రశ్న, ఇవి ప్రజల ముందు నిలబడే నిజాలు. ఈ నిజాలు తెలియజేసే మార్గమే #1 న్యూస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సరికొత్త కార్యక్రమాలతో త్వరలోనే మీ ముందుకు వస్తుంది #1 న్యూస్, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. వెల్కమ్ బ్యాక్ టు హాట్ సీట్. చూడమ్మ క్రాంతి, నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు, జనసేన పార్టీని ఎంచుకున్నావు. జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి నీకు వచ్చు, అంతేనా? అంతే. ఆయన ఆశయాల్లో ప్రధానమైన ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి, మహిళల మీద జరుగుతున్న దాడుల గురించి ఆయన ఎప్పుడు ఆవేదన చెందుంటాడు. సుగాలి ప్రీత్ అని ఒక అమ్మాయిని ఇబ్బంది పెడితే ఆయన డైరెక్ట్కి వెళ్ళి చాలా ఫైట్ చేశాడు, ఒక ఎస్టీ అమ్మాయిని. అట్లాగే మహిళల మీద చాలామంది తీసుకెళ్ళి అమ్మేసుకుంటున్నారని ఎప్పుడెప్పుడు చెప్పేవాడు. ఇప్పుడు నువ్వు ఆ పార్టీలో చేరావు కాబట్టి నీ బాధ్యతగా మహిళలకి సమస్యలు వచ్చినప్పుడు నువ్వు ఎలాంటి పాత్ర వహిద్దాం అనుకుంటున్నావు? నేను ఇప్పుడిప్పుడే రాజకీయం చూసి నేర్చుకుంటున్నాను కాబట్టి అందరితో మాట్లాడి నేను ఏం చేయగలనో అంత చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మహిళలకి ఎప్పుడు నేను అండగానే ఉంటాను. నా వంతు ఏం కృషి చేయాలన్నా, ఎవరితో వెళ్ళి మాట్లాడాలన్నా వెళ్ళి మాట్లాడడానికి నేను రెడీగా. డేర్కి వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను. చాలామంది ఏమంటున్నారంటే లేదండి ఆమె ఎప్పుడు చూసినా ఈ రాజమండ్రి వరకే ఉంటుందేమో. నువ్వు కూడా ఇందాక చెప్పావు, మీరు రాజమండ్రి, దుర్గేష్ గారు వీళ్ళందరూ. నువ్వు ఇప్పుడు ఒకే క్వశ్చన్ అమ్మా, మెయిన్ ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే ముద్రగడ క్రాంతి మీ రాజకీయాల్లో అడుగు పెట్టక ముందు వరకు నీ గురించి మాకు అనవసరం, సమాజానికి అనవసరం. ఇవాళ నువ్వు మంచి చెడు అడుగు పెట్టావు, నిన్న ముద్రగడ వారసులాగానే చూస్తున్నారు. అవును. ఆయన యొక్క పవర్ఫుల్గా, ఆయనకు మండితనం, ఆయన ఉద్యమ నేత, ఆయన అంటే ఒక దడదలాడిచ్చేవాడు, రాష్ట్రాన్ని గడగడలాడిచ్చాడు. అలాంటి వారసులుగా నిన్ను చూస్తున్నారు ఇప్పుడు.
ఇప్పుడు నువ్వు ఇలాంటి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు నువ్వు అదే స్టైల్లో నిలబడతావా, నాకు ఎందుకు లేండి నేను అట్లా పోతావా? లేదండి, నిలబడతాను ఖచ్చితంగా. ఏ సమస్య వచ్చినా సరే నేను నాన్నగారిలాగా నిలబడి అందరితో మాట్లాడి నేనేం చేయాలో చేయగలను. నేనేం చేయాలంటే అది చేయగలను, చేస్తాను. ధైర్యంగా దూసుకెళ్తాను. వెళ్తాను ఖచ్చితంగా. ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత మనం పబ్లిక్లోకి వెళ్ళిపోవాలి కాబట్టి దానికి సంబంధించిన మంచి మంచి స్పీచెస్, సబ్జెక్ట్ అవగాహన ఇవన్నీ నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటున్నానండి. ఎవరు నేర్పుతారు నీకు ఇవన్నీ? అన్నీ క్లాసెస్ చూస్తున్నాను, వెళ్తున్నాను, అన్నీ నేర్చుకుంటున్నాను, ఇంట్లో మాట్లాడుతున్నాను, పిల్లల దగ్గర అందరితో డిస్కషన్స్ అన్నీ జరుగుతున్నాయి. అన్నీ పేపర్ చదువుతున్నాను రోజు. న్యూస్ ఇంకా ఇదివరకు కూడా ఫాలో అయ్యేదాన్ని, ఎప్పుడు న్యూస్ ఫాలో అవ్వకుండా ఎప్పుడూ లేనండి. అలాంటి దాన్ని మొత్తం అంతా ఫాలో అవుతున్నాను. టీవీ చర్చల్లో కూడా పాల్గొంటావా? టీవీ చర్చల్లో అంత ఇంట్రెస్ట్ లేదండి, అవకాశం వస్తే తర్వాత చూస్తాను. ఇప్పుడు నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మా నంబర్ 1 చూస్తే మొట్టమొదటి ఇంటర్వ్యూ చేస్తాం అనుకుంటున్నాను, నిజమేది? నిజమే అండి, ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ అండి. అది ఫస్ట్ ఇంటర్వ్యూలో నంబర్ 1లో చేస్తున్నావు, అంతేనా? అంతే. నువ్వు నంబర్ 1 లీడర్గా అవుతావు. థ్యాంక్ యూ. డెఫినెట్గా. ఎందుకంటే మీ నాన్నగారితో ఉన్న అనుబంధం మాకు ఆయనతో పడి తిరిగినాయి అని చూసిన తర్వాత మేము నిజంగా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మేము కూడా బాధపడ్డాం. మరి ఇంత పవర్ఫుల్ లీడరు వీళ్ళ వారసులు ఎవరు రాకపోతున్నారని. నువ్వు వచ్చినందుకు సంతోషం మాకు. అయితే నీకు కొన్ని సూచన ఏంటంటే, ఇప్పుడు నువ్వు రాకముందంతా నీ పర్సనల్, నీ వ్యవహారం మాకు సంబంధం అది. ఇప్పుడు నువ్వు ఓ పబ్లిక్ ప్రాపర్టీ అయిపోయావు, అవునా? అవునండి. కరెక్టే కదా? కరెక్టే. ముఖ్యంగా ఈ పబ్లిక్ ప్రాపర్టీలు కూడా కాపు జాతి, ఈ కాపు బలిజ తెలగ వంటి వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ మీ నాన్నగారితో ఫాలో అయ్యి చాలా ఉద్యమాలు చేసి నష్టపోయి జైలుకి వెళ్ళిన బ్యాచ్ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఏంట్రా అయినట్లా అయిపోయాడు, నీళ్ళకి ఎంత బాధ ఉందో నీకంటే 100 రెట్లు బాధ వాళ్ళందరికీ ఉంది. అలాంటి సమయంలో నువ్వు వచ్చావు. ఇప్పుడు నువ్వు ముఖ్యంగా ఈ కాపు జాతి కోసం వాళ్ళ సమస్యలు వచ్చినప్పుడు నువ్వు అండగా నిలబడతావా లేదా? నిలబడతానండి, అందరికీ అండగా నిలబడతాను. కాకపోతే నేను ఇప్పుడే వచ్చాను కాబట్టి అందులో ఉన్న అన్నీ తెలుసుకోవాలి కాబట్టి అన్నీ తెలుసుకుంటున్నాను. అదే ప్రాసెస్లో ఉన్నాను నేను ఇప్పుడు. అన్నీ తెలుసుకుని వాళ్ళకి ఏం న్యాయం చేయాలో అది నేను చేస్తాను. నా వంతు ఏం చేయాలో ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేయాలని మాట్లాడతాను. పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళినా ఏం చేసినా మాట్లాడడానికి నేను రెడీగా ఉన్నాను. తర్వాత ఇప్పుడు సరే కాపుల గురించి నువ్వు నిలబడతానో బాగానే ఉంది. ఇప్పుడు ఉన్న ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, అందరూ ఓట్లు వేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ విపరీతంగా వన్ సైడ్ ఓట్లు వేశారు ఈసారి, కాపు కమ్యూనిటీ కూడా, అవునా కదా? మరి ఎందుకు ఈ పదవులు చూస్తుంటే కష్టపడిన జనసేన కార్యకర్తలు అనేక మంది ఉంటే ఇవాళ ఒక 20 వాళ్ళు అనౌన్స్ చేశారు పదవులు, 40 ఉంటే మొత్తం ఓన్లీ ఒక 3% ఏమో జనసేనకి ఇచ్చారు, మొత్తం 97% వాళ్ళే తీసుకున్నారు. ఇలాంటప్పుడు నువ్వు రాజకీయాల్లో కొత్త నీకు, కానీ ఏంటంటే రాబోయే రోజుల్లో మరి జనసేన కార్యకర్తలు అందరూ కూడా మేము అంత కష్టపడి పనిచేసాం, పదవులన్నీ వాళ్ళు తీసుకుంటున్నారు, మా వల్లనే గవర్నమెంట్ వచ్చిందని అనుకుంటున్నారు. దీనికి నీ వంతుగా ఎప్పుడన్నా అవకాశం వస్తే, ముఖ్యంగా కాపు వర్గాల్లోనే ఎంతోమంది బయటకు వచ్చినంత వాళ్ళే జనసేన కోసం పవన్ కళ్యాణ్ గారితో నీ దగ్గరికి వచ్చి వాళ్ళని చెప్పుకుంటే ఆయన సమాచారం చేరేస్తావా? నాకెందుకు లేరు ఈ గొడవ అనుకుంటావా? లేదండి, చేరేస్తాను ఖచ్చితంగా. వెళ్ళి వీళ్ళందరి సమస్యలు తెలుసుకుని ఎక్కడెక్కడ ఏమేమి ఇబ్బంది పడుతున్నారో అన్నీ తెలుసుకుని ఆయనకి మొత్తం వివరాలన్నీ చేరేయడానికి నేను రెడీ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మాకు కూటమి ప్రభుత్వం అంటే ఇప్పుడు 20% ఇచ్చారు. ఏంటి సీట్స్ అన్ని మా జనసేనకి 21 సీట్లు ఇచ్చారమ్మా, 21 గెలిచినాయి. ఇప్పుడు చాలా నియోజకవర్గాలు ఏం జరుగుతుందంటే అసలు మామూలునే 21 కూడా వచ్చినాయి మీకు, లేకపోతే మీకు 0 వస్తాయి అంటున్నారు. అయితే అక్కడేమో చంద్రబాబు గారు బోపిని చెబుతున్నాడు పవన్ కళ్యాణ్ వల్లనే మనం ఈరోజు నిలబడ్డామని, అవునా? పై లెవెల్లో చూస్తే బోపినికి ఆయనే ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టి నేను జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక ధైర్యాన్ని ఇచ్చి నేను సపోర్ట్ చేశాడు, అందుకే మనం గెలిచాం. ఆయన ఫోటో కూడా పెట్టమన్నాడు ప్రతి ఆఫీసులో. అదంతా బాగానే ఉంది. ఈ కింద లెవెల్లో ఏమవుతుందంటే ఎమ్మెల్యే స్థాయిలో ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ గారి దగ్గర జనసేన వాళ్ళు వస్తే వాళ్ళు ఓత కొడుకు కొట్టారు, మొన్న పేపర్లో వేసారు. అనంతపురంలో అదే పరిస్థితి, గుంటూరులో అదే పరిస్థితి. ఈ విధంగా రాష్ట్రం అంతా కూడా జనసేన కార్యకర్తలు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అరే మేము ఎంత కష్టపడ్డామని. ముఖ్యంగా దాంట్లో కాపు వర్గాలు అవునా వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, నాతో చాలామంది మాట్లాడుతుంటారు కదా, చెప్తుంటారు ఏమంటే మాకు పర్లేదు, మాకు క్రాంతి వచ్చింది, ముద్రగడ గారి వారసురాలు, మాకు ఆయమ్మే మాకు ఆశా దీపంగా కనబడుతుంది అని నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. నువ్వు ఆశలు నిలబెడతావా లేదు అని మా హస్బెండ్ చెప్పారు, మా మామయ్య గారు చెప్పారు, పొలిటికల్లో మనం ఎట్లా ఉండాలా, వాడుకుని వదిలేయాలి మన హిందువులు అన్నట్టు ఉంటావా? లేదండి, అది ఎప్పుడూ లేదండి. వాడుకుని వదిలేయాలన్నది ఏది ఎప్పుడూ లేదు. మా మామయ్య గారు కూడా డాడీ ఇద్దరు చాలా ప్రాణ స్నేహితులని. అంటే నీకు ఎగ్జాంపుల్ చెప్పావు వాళ్ళ చెప్తున్నాను కదా, ఒకవేళ వాళ్ళు మన హిందువులేమ్మా ఈ గొడవ లేదండి. మీ నాన్న ఇవన్నీ పెట్టుకొని కాబట్టి ఇంకా నా నిర్ణయం నాది. అందులో ఇంకా ఎంతవరకు వెళ్ళాలంటే అక్కడి వరకు వెళ్ళాలి, తప్పదు కదా, దూసుకెళ్ళిపోతావు, వెళ్ళిపోవాల్సిందే. జనాలు పెట్టిన నమ్మకాన్ని నిలబెడతాను కన్ఫామ్ గా. దానికి మీ హస్బెండ్ సపోర్ట్, మామయ్య గారి సపోర్ట్ ఉంటదండి కన్ఫామా. ఏ టైం రాజకీయ నాయకులు అన్న తర్వాత నాకు ఒక పెద్ద ఆయన చెప్పాడు, మాజీ మంత్రి చనిపోయాడు, ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు నాకు, ఏమంటే మీరు రాజకీయ జీవితానికి వచ్చిన తర్వాత మీ పర్సనల్ లైఫ్ 25%, 75% మీరు జనాలకే కేటాయించాలన్నాడు. అవునండి, మేము చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నాం కదా, నాన్నగారు నువ్వు చూస్తున్నావు, ఉండేవాళ్ళు. చూస్తున్నావు. ఇప్పుడు నువ్వు దిగావు రంగంలో, నువ్వు అడుగు పెట్టావు, నువ్వు ఆడపిల్లవి, నువ్వు అదే రకంగా నువ్వు ఫాలో అవుతావా? ఫాలో అవుతానండి కన్ఫామ్గా. మరి ప్రజల కోసం వెళ్ళినప్పుడు ప్రజల కోసం ఏదైనా చేయడానికి ఎక్కడి దాకా వెళ్ళడానికి సిద్ధంగా అయ్యాను కాబట్టి నేను బయటకు వచ్చాను, లేకపోతే వచ్చే ఉద్దేశం నాకు లేదు. ఇప్పుడు క్వశ్చన్ అడగచ్చు నేను? చెప్పండి. మాది హాట్ సీట్ కార్యక్రమం అంటే వేడిగా ఉంటాయి క్వశ్చన్. ఇప్పుడు మీరు ఇందాక ఏం చెప్పాడమ్మా, మా నాన్న ఎప్పటికైనా నమ్మకం ఉంది నాకు సపోర్ట్ చేస్తాడన్నావు, ఆయన కూడా మా అమ్మాయి ఎప్పటికైనా నమ్మకం ఉంది నాకు సపోర్ట్ చేస్తుంది అని అనుకుంటే నువ్వేం చేస్తావు? నా మనసు మార్చుకొని, లేదు నాన్న ఆ రోజు నేను ఇట్లా అనుకున్నాను, నేను ఏ పార్టీలో ఉన్నా నేను నీకే సపోర్ట్ చేస్తాను అని వెళ్ళే అవకాశం ఉందా లేదా? లేదండి, నేను డౌట్గా చెప్తున్నాయండి. లేదండి, అందులో నేను చేస్తే కనుక జనసేనకే చేస్తాను. ఇంకా వాళ్ళు ఇటు వస్తే అప్పుడు వెళ్తానండి. వాళ్ళు రానిపోని సర్వస్వం రాజకీయాలు ఏమని జరగచ్చు, కానీ ఆయన రావడం ఆయన ముండోడు కాబట్టి మనకు తెలుసు కదా. ఒకవేళ ఆయన మీ అమ్మగారు మీ బ్రదర్స్ అందరూ వచ్చి మనం ఆడపిల్లవి, నువ్వంటే మా ప్రాణం, నువ్వు నాన్న ఈసారి రేపు మంచి స్థాయిలో ఉంటాడు, నువ్వు రామని అడిగితే నువ్వు కరిగిపోయి వెళ్తావా? లేదండి, ఏదో డౌట్ ఆలోచిస్తున్నావు. లేదండి, వెళ్ళను. ఎందుకంటే నేను ఇక్కడ ప్రజలకి మాట ఇచ్చాను కాబట్టి నా తరపు నేను ఏం చేయాలనుకున్నా నేను చేయడానికి గట్టిగా నిలబడతాను. అది పిలిచిన వెళ్ళవు. వెళ్ళనంటే అది వేరండి, రాజకీయంగా వెళ్ళను, ఇంటికి రాజకీయంగా నాదే వాళ్ళది అది నీ పార్టీ నీది అంతేనా? అంతే. మీదేంటి చాలా మంది అట్లాగే ఉన్నారు ఇవాళ, తెలుగుదేశంలో అలాగే ఉంటున్నారు. ఇప్పుడు జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, అనేక మంది ఎవరి దాళ్ళు రాజకీయంగా దానికి సిద్ధమేగా నువ్వు? సిద్ధమైన రాజకీయం, నా రాజకీయం నాది. ఓకే, ముద్రగడ గారిలాగా నువ్వు కాపులను కాపు కాస్తావా గట్టిగా? అవసరం వస్తే కాస్తానండి. అంతేనా? ఏమైనా అవసరం అయిందనుకో ఉద్యమానికి కూడా సిద్ధపడతావా? నేను ఉన్నాను కాపులకని ధైర్యంగా రాగలుగుతావు? అది తెలియదండి, ఇంకా నేను ఇప్పుడే కదండి వచ్చాను. అవసరం అయితేనమ్మా, ఇప్పుడు మనం దిగిన తర్వాత అప్పుడు దాన్ని బట్టి పరిస్థితులు మనం రంగంలో దిగాం. ఈ రాజకీయం అంటే ఏ రోజు ఎటు మరుగుదో తెలియదు. రేపు కాపులందరూ వాళ్ళకి సమస్య వచ్చింది, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమస్య కూడా మీకు చెబుతున్నా, నువ్వు వాళ్ళ ప్రతినిధిగానే అనుకొని చెబుతున్నావు, గట్టి లీడరు మా కాపులందరికీ ఈ స్టేట్ మొత్తం అనుకునే మాట్లాడదు. నువ్వు రాజమండ్రి, కిల్లంపూడి ఇవన్నీ మాట్లాడలా. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాపులందరూ కూడా మా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని చేశారు. ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు. మన రాజమండ్రి ఒక అమ్మాయి లాయరు ఏమందంటే ఒక కాపు మీటింగ్లో, ఏమంటే డిప్యూటీ సీఎంలో ఆల్రెడీ ఇంతకుముందు కాపులు చేశారు కదా, అందులో రాజప్ప గారు చేశాడు, వాళ్ళ నాని చేశాడు, తర్వాత ఇంకెవరు సత్యనారాయణ గారు చేశారు, తాడేపల్లి కూడా ఆయన. ఇది కొత్త ఏముంది, ఇంత పెద్ద పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో ఉంటాడు అనుకుంటే తీసుకొచ్చి డిప్యూటీ సీఎంగా ఇచ్చింది అంటే ఆమె ఆవేదన వ్యక్తం చేసింది, ఆయన చిన్న పోస్ట్ వచ్చింది అని. ఇలాంటి కాపులు ఈ రోజున మా ప్రభుత్వం వచ్చిందిరా అనుకున్న టైంలో ఇప్పుడున్న జిల్లా ఎస్పీలు కానీ, కలెక్టర్లు కానీ, డిఎస్పీలు కానీ, ఎక్సైజ్ ఆఫీసర్లు కానీ, పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్స్ కానీ కాపులకి ఎక్కడ న్యాయం జరగలేదని వాళ్ళందరూ బాధపడుతున్నారు. ఈ విషయం వెళ్ళివడం చెప్పుకుందామంటే తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారంటే, కాపులు నువ్వు మీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా అక్కడికి వెళ్ళి మాట్లాడుకోండి అంటున్నారు. ఇక్కడికి వెళ్తే గేటు ధరే మమ్మల్ని ఆపేస్తారండి, మేము ఎవరికి చెప్పుకోవాలి అర్థం కావట్లేదు.
సరే ఎవరన్నా కాపు నాయకుడు చెప్పుకుందామని ఎదిగితే పద్మనాభం గారే పాపం ఆయన పేరే మార్చుకున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. వీళ్ళందరూ ఆయన తిట్టారు కదా గతంలో, నువ్వు వెళ్తావా అని అందరూ తిట్టినోళ్ళు కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? మా బాధలు చెప్పుకున్నారు. ఎవరో ఎదుగుతున్న టైంలో ముద్రగడ క్రాంతి దొరికింది అని అందరూ అనుకుంటున్నమాట. నాకేం అవసరం లేదు. ఆ టైంలో నువ్వు వెళ్ళి వీళ్ళకి అమ్మ మాకు ఈ బాధలు అమ్మ నిజంగా చెప్తారు. నువ్వు లీడర్ కాబట్టి ఆలోచించుకోవాలి. ఈ అన్యాయం జరిగింది, ఈ అన్యాయం జరిగింది, మన వాళ్ళు ఎవడు పోస్టింగ్లు ఇవ్వట్లేదు అని నువ్వు ఈ విషయాన్ని తీసుకెళ్ళి మీ నాయకుడికి, జనసేన అధ్యక్షుడికి చెప్పగలుగుతావా? అవకాశం వస్తే నేను తీసుకెళ్తానండి. అన్ని సమస్యలు నేను తీసుకెళ్ళడానికి రెడీ. వెరీ గుడ్. తీసుకెళ్తాను. తీసుకెళ్తాను. తీసుకెళ్తే ఆయన చేస్తాడని నీకు నమ్మకం ఉందా? అన్నీ చూసుకుంటారు కదండి వాళ్ళు, చేయగలుగుతారా లేదా, ఎవరికి ఇవ్వాలి లేదు. వీళ్ళందరూ ప్రాణాలు తెగించి డబ్బు ఖర్చు పెట్టి వచ్చేసి మీ అధ్యక్షుడిని, మీ జనసేన అధ్యక్షుడిని నువ్వు న్యాయం చేయాలంటే కష్టం కదండి. చేయాలి కదమ్మా, మరి ఆశ పెట్టుకున్నారు కదా. మన పాపులేషన్ మంది మరి చాలా ఎక్కువ. ఇంకా అలాంటప్పుడు అందరికీ చాలా మంది కష్టపడ్డారు, కానీ అందరికీ ఇవ్వలేరు కదా. ఎంతవరకు చేయగలరో అంతవరకు చేస్తారండి, అంతే. మరి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో మీ నాన్నగారు ఉన్నప్పుడు ఇట్లా చేయలేదనేగా ఆయన పదవులు వదిలిపడేసి నా కాపుల కోసం నేను వస్తున్నాను అని అట్లా వదిలిపడేసి వచ్చాడు. అవునండి. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే క్రాంతిని కూడా ఊహించుకోవచ్చా మేము? చెప్పలేమండి. అంటే రెడీగా ఉన్నావు అంటే నీలో చూస్తున్నారు జనం అని అడుగుతున్నా. ఇప్పుడు అదే నీలో ఆ ఫైర్ బ్రాండ్ని చూస్తున్నారు వాళ్ళు, అది చూడొచ్చు. వెరీ గుడ్. తర్వాత అమ్మ ఇప్పుడు జనసేన పార్టీకి వచ్చావు. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పాలన మీద నీ అభిప్రాయం ఏంటి అసలు? టోటల్గా 5 ఏళ్ల పరిపాలన చూసాను. చాలా ఒక సామాన్యురాలుగా, నువ్వు రాజకీయాలు లేకపోయినా ఒక సామాన్యురాలుగా, గృహిణిగా నువ్వు చూసావు, టీవీలో కావచ్చు. నీకేమి అసలు వాళ్ళ మీద నీ అభిప్రాయం ఏంటి? వైసీపీ పాలన మీద నీ అభిప్రాయం సింపుల్గా చెప్పు. చాలా అరాచకాలు చేశారండి. అది ఒక్కొక్కళ్ళు బయట వాళ్ళు కాదు, మా ఇంట్లో వాళ్ళు, మేము కూడా చాలా పడ్డాం. మా ఇంట్లోనే మేమే చాలా పడ్డాం. మా పని వాళ్ళు ఏంటి అందరూ చెప్పేవాళ్ళండి, బాబోయ్ చాలా భయం వేస్తుందండి, బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుంది, పిల్లల్ని బయటికి పంపించాలంటే భయం వేస్తుంది, ఏం చేయాలన్నా సరే. ఎందుకు భయం? ఏం చేస్తారు రాక్షసులా? కానీ రౌడీ మోకలు ఎక్కువైపోయినాయండి. ప్రతి ఊరు, ప్రతి పల్లెటూరు, పెద్ద ఊరేంటి చిన్న ఊరేంటి ఏదీ లేదు. అందరూ ఏంటిది డ్రగ్స్ కానీ మందుకు కానీ అలవాటు పడిపోయి పిల్లల్ని ఏడ్పించడం, అన్నీ చాలా రకరకాల హింసలు పెట్టేశారు అందరినీ. చాలా అరాచకం అన్నది ఇంకా ప్రజలు భరించలేకపోయారు, భయపడిపోయారు. నిజంగా నేను 5 ఏళ్ళు నేను గమనించింది అది. చాలా దారుణంగా చేశారండి. అది బయటికి ఎక్కడికి రాల, ప్రజల్లో లోపలికి వెళ్ళిపోయింది. అందుకనే ఇంకా 11 సీట్ల దగ్గర కూర్చోబెట్టేశారు అని నేను చూశానండి, కళ్ళారా చూశాను అందరిది. ఒక్కొక్కళ్ళు ఎవరో చెప్పింది పేపర్లో వేసింది కూడా కాదు, నాకు జరిగింది చుట్టుపక్కల మా వాళ్ళు చెప్పింది అని చూసి నాకు అనిపించింది. మరి అప్పుడు ఇంత అరాచకాలు చేసేటప్పుడు పోలీసు వ్యవస్థ ఉంది కదా, మరి వాళ్ళేమి సరైన యాక్షన్ తీసుకోలేదంటావా? పోలీస్ అంతా వాళ్ళ కిందే కదండి, గవర్నమెంట్ కిందే ఉంటుంది కదా. ఇంకా గవర్నమెంట్ అలా చెప్తే వాళ్ళు ఇంకా అలాగే చేస్తారు. ఇప్పుడు జనరల్గా పేపర్లు చదవటం, టీవీలో న్యూస్ చదవటం నీకు అలవాటు ఉందా? న్యూస్ చూడటం? న్యూస్ చూస్తాను. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేసిన ప్రధాన అరాచకాలన్నీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కోటి వెలికి తీస్తున్నారు. అవును. దాంట్లో ఇక్కడ పోలీస్ అధికారులు, ఒక ఐపీఎస్ అధికారులను కూడా సస్పెండ్ చేసే పరిస్థితి వచ్చేసింది. అంటే వాళ్ళ సపోర్ట్ చేశారు అధికారులు, తప్పుడు కేసులు పెట్టేశారు, జైల్లో పెట్టారు ఒక అమ్మాయిని, ఒక సినిమా యాక్టర్ని, జత్వాని అనే అమ్మాయి. అలాంటివన్నీ చదివినప్పుడు నీ ఫీలింగ్ ఎట్టుంటుందమ్మా క్రాంతి చెప్పు? ప్రభుత్వం ప్రజలకి ఏదైనా మంచి చేయడానికి, హెల్ప్ చేయడానికి ఉండాలి, కానీ మరీ ఇంత దారుణంగా భయపెట్టేసి అందరూ ఆడాలని హింసించేసి పిల్లల్ని ఇంకెవరినైనా సరే చేయకూడదు అని మాత్రం అనిపిస్తుంది. ప్రభుత్వం ఏంటిది, ఎక్కడికి వెళ్తున్నాం మనం అని బాగా అనిపిస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా పోలీసులు పైన గవర్నమెంట్ ఏం చెప్తా చేయడానికి అలవాటు పడిపోయారు. వాళ్ళు చేయకపోతే అప్పుడు పోతాయి, ఇప్పుడు చేసినందుకు ఇప్పుడు పోతున్నాయి, అలాగ అయిపోతుంది. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు కదా, 54 రోజులు ఉన్నాడు, 53 రోజులు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు, అంటే మీ నాయకుడు, మీ అధ్యక్షుడు, ఆయన కోసం హైదరాబాద్ నుంచి వచ్చి
బాబా అర్ధరాత్రి రోడ్డు మీద కూడా ఆపేస్తే రోడ్డు మీద కూర్చొని వచ్చి ఆయన్ని జైలు వెళ్ళి పరామర్శించాడు. దాని మీద నీ అభిప్రాయం ఏంటి? ఆయన వెళ్ళడం కరెక్టేనా? ఇప్పుడు కరెక్టే అండి. అప్పుడు ఒకళ్ళకి తప్పుగా పెట్టారు కాబట్టి ఆయన వెళ్ళారు, జైలుకి వెళ్ళి సపోర్ట్ చేశారు. జైలుకి వెళ్ళి సపోర్ట్ చేశారు. అప్పుడు జెన్యున్గా అదే చంద్రబాబు నాయుడు గారు నిజంగా తప్పు చేసి నిజంగా స్కామ్ చేసి అన్నీ చేసి ఉండుంటే వెళ్ళేవాళ్ళు కాదు. అది తప్పని తెలిసింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరామర్శించి నేనున్నాను మీకు అని చెప్పి ధైర్యం ఇచ్చారు. అది నాకు తప్పు అనిపించలేదు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఈ కార్యక్రమంలో చంద్రబాబు గారు అవినీతి ఆరోపణల మీద జైల్లో ఉంటే 53 రోజులు పవన్ కళ్యాణ్ గారు బాధపడ్డారు, వెళ్ళారు, కలిసి వచ్చారు, సపోర్ట్ చేశాను నేను ఉన్నానని గవర్నమెంట్ని తీసుకొచ్చారు. ఒక కాజు కోసం గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక కాపు జాతి 1,50,00,000 మంది బాధపడుతున్నారు. దానికోసం తన ఉన్న పోస్టుని రిజైన్ చేసి పడేసి మంత్రి పదవి వదిలిపడేసి ఆ జాతి కోసం ఉద్యమం చేస్తున్న ముద్రగడ పద్మనాభం గారిని దారుణంగా ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం కొడితే ఆయన్ని, ముద్రగడ పద్మనాభం గారి భార్యని, వాళ్ళ అబ్బాయిని అందరిని తిట్టి దారుణంగా పోలీసులు 1000 మంది వచ్చేసి ఆయన హింసించారు. ఆ ముద్రగడ పద్మనాభం గారు వర్గానికి చెందినవాడే పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు కనీసం వచ్చి పరామర్శించడానికి ఎందుకు రాలేదంటావు? ఇవాళ చంద్రబాబు నాయుడు దగ్గరికి ఎందుకు వెళ్ళారు? నీకు దీని మీద అభిప్రాయం చెప్పి. ఆ రోజు రాలేదు కరెక్టే అండి, కానీ ఆయన ఆలోచన అది కాదు. ఇప్పుడు రిజర్వేషన్స్ అన్నది ఎలాగా జరగాలి, ఎలాగ ఇవ్వాలి అన్నది ఒక పద్ధతి ఉంటుంది. అవన్నీ చూసుకుని అప్పుడు చేయాలన్నది పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం. ఇంత గొడవ చేసేసి ఇంత చేసినా సరే వాళ్ళు ఇవ్వట్లేదు అంటే ఏదో అవ్వట్లేదని పవన్ కళ్యాణ్ అనుకున్నారని నేను అనుకుంటున్నాను. సరే, ఎలా లేదు వదిలేసి, అది వేరే సెకండరీ. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాడు. ఆయన ఏం చెబితే చంద్రబాబు చేస్తున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ముద్రగడ వారసురాలుగా అంటే మీ అందరం కూడా ఈ 1 కోట్ల మంది మీ కుటుంబాన్ని నమ్ముకొని వచ్చారమ్మా. మీ కుటుంబాన్ని నమ్ముకొని మలాంటి వాళ్ళందరూ రోడ్డు మీద వచ్చారు. ఇప్పుడు మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాడు. కేంద్ర ప్రభుత్వం ఆయన చేతిలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఆయన చేతిలో ఉంది. నువ్వు ముద్రగడ వారసురాలు, నువ్వు వెళ్ళావు, అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు నువ్వు ఈ జాతి కోసం వెళ్ళి, అయ్యా పవన్ కళ్యాణ్ గారు చూశారు కదా ఈ ఉద్యమం, ఇది అంత ఈ ఇబ్బంది ఉంది అని నువ్వు ఆయనకు చెప్పి గట్టిగా ఆయన తలుచుకుంటే రిజర్వేషన్లు గ్యారంటీగా వస్తాయి. నువ్వేం చేయగలవా? నీ పాత్ర వరకు నువ్వు చేయగలవా? నా పాత్ర వరకు నేను ఆయనకి అడగగలనండి. నువ్వే చెప్పావు, ఇందాక ఏం చెప్పావు? ఆ నేను రోజు ఉద్యమం రోడ్ల మీద వెళ్ళకూడదు, కూర్చొని చర్చించుకొని హ్యాపీగా కూర్చొని సంతకాలు పెట్టుకోవాలన్నా కానీ వాళ్ళ పవర్ వచ్చింది. వాళ్ళ పవర్ ఇచ్చింది కాపులందరూ ఎగబడి ఓట్లేసి పవర్ వచ్చిందని, కానీ చేయగలిగే అవకాశం కూడా ఉండాలి కదా. ఎందుకు ఉండదు? ఒక్కొక్కసారి అవునమ్మా. ఇప్పుడు మీ నాన్నగారు మీ అందరూ రోడ్లు ఎక్కి ఎందుకు ఫైట్ చేస్తామంటే కేసులు పెట్టించుకొని నష్టపోయి ఈరోజు ఇట్లా ఇబ్బందులు పడ్డామంటే కారణం ఈ జాతిని బాగు చేయాలి. 1,50,00,000 మందిని వాళ్ళందరూ పద్మనాభం గారిని వ్యతిరేకించారు, అందరూ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తాం. ఇవాళ మీరు ఆయనకి వెళ్ళి అయ్యా ఏమండి ఇట్లా నువ్వు చెప్పగలుగుతావా? అవకాశం వస్తే చెప్తానండి. చెప్పలేకపోతే ఉద్యమం చేస్తావా? ఆయన చేయలేకపోతే చెప్పిన ఆయన చేతిలో పవర్ ఉంది. ఏం చెబుతున్నా ఇవాళ కాదని చెప్పానండి. కెమెరా సాక్షిగా పవన్ కళ్యాణ్ గారి చేతిలో కేంద్ర ప్రభుత్వం ఆయన ఏం చేతిలో చేస్తుంది. 6 శాఖలు ఆయనకి ఇచ్చారు. ఆయన చేతిలో అత్యంత శక్తివంతుడు భారతదేశంలో ఒక మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ పవన్ కళ్యాణ్. ఆయన కులం వాళ్ళందరూ ఎగబడి పిచ్చిగా ఆయన ఓట్లు వేశారు. చెప్పుకోవడానికి ఇది లేదు. ఇవాళ నువ్వు వచ్చావు, అందరికీ నువ్వు వెళ్ళి ఆయన చెప్పిన ఆయన చేతిలో పవర్ ఉంది ముమ్మాటిగా ఉంది. ఆయన తలుచుకుంటే కాపుల్ని 4 రోజులు చేసేస్తారు. ఆయన ఆ రోజు చెప్పిన మాట నాకు గుర్తుంది. నువ్వు బాగా చెప్పావు, అంటే నువ్వు రాజకీయంగా అప్డేట్ ఉన్నావు. నువ్వేమి తెలుగు తక్కువ అని కాదు. ఆయన ఏం చెప్పాయంటే ఈ రకంగా రోడ్ల మీద పడి ఉద్యమాలు చేసుకొని ట్రైన్ తగలబెట్టండి, మేము తగలబెట్టలే, కాపులు తగలబెట్టలే, ఎవడో చేసిన దానికి జరిగింది అని. ఇది కాదు, దీన్ని శాంతియుతంగా కూర్చొని మనం సిస్టమేటిక్గా చేసుకోవాలన్నాడు. ఇది చేసుకోవాలంటే పవర్ కావాలంటే మా పవన్ కళ్యాణ్ సీఎం కావాలి. ఇవాళ డిప్యూటీ సీఎం అయ్యాడు. ఇప్పుడు ఆయన ఫోటో కూడా ప్రతి ఆఫీసులో పెడుతున్నారంటే ఈజ్ అ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే ఈ కాపు రిజర్వేషన్లు గ్యారంటీగా వస్తాయి. అడిగేవాడు అక్కడ చెప్పేవాడు ధైర్యంగా లేడు. నువ్వు ముద్రగడ వారసురాలుగా నువ్వు చెబుతావు. చెప్పినా జరగకపోతే టైం బాండ్ ఇచ్చి నా జాతి కోసం నేను కూడా మన రోడ్డు ఎక్కుతాను
అని అనగలుగుతావా లేదా? నాకెందుకండి ఈ గొడవ, నా రాజకీయం, జనసేన అందరిలా సామాన్యురాలుగా మిగిలిపోతావా? సామాన్యంగా ఉండనండి. ఖచ్చితంగా నా వంతు కృషి నేను చేస్తాను, నిలబడతావు. నిలబడతాను. కాకపోతే అన్ని ప్రోస్ అన్నీ చూసుకుంటారు కాబట్టి ఎలా జరుగుతుందో ఇంకా కేంద్ర మంత్రి దాంట్లో ఉంటుంది కాబట్టి ఆయన ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళగలుగుతారో ఏంటో. అంటే పవర్ లేదన్నావా? ఆయన మాట పవర్ ఎవరంటారా? ఉందండి, కానీ అన్నీ చూసుకోవాలి కదా. ఓన్లీ ఒకటే చూసుకుంటే అవ్వదు కదా పని. అవునమ్మా. అవునండి, పాత అరాచక ప్రభుత్వం ఎన్ని చూసుకోవాలి. 5 years నుంచి వెనక్కి వెళ్ళిపోయిన మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి అప్పుడు ఇవన్నీ వేరే పనులన్నీ వస్తాయి అనేది నేను అనుకుంటున్నాను. ముద్రగడ క్రాంతి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్. మన కంటికి కనిపించని రహస్యాలు మనలను చూస్తున్నాయా? నమ్మకాలు హద్దు దాటితే మూఢనమ్మకాలై ప్రాణాలు తీస్తాయా? గుప్త నిధుల వెనుక ఉన్న అసలు నిజాలేంటి? విశ్వంలో మానవుడికి తెలియని అంతు చిక్కని రహస్యాలేంటి? కలియుగ అంతానికి సంబంధించిన సంకేతాలు మానవాళికి తెలియబోతున్నాయా? దేవుడు ఉన్నాడా లేడా? మనిషి నమ్మిన సిద్ధాంతం ఏంటి? ఆత్మలు, ప్రేతాత్మలు మనిషితో మాట్లాడగలుగుతాయా? వీటన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వీక్షించండి అనగనగా ఓ రహస్యం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సరికొత్త కార్యక్రమాలతో త్వరలోనే మీ ముందుకు వస్తుంది నెంబర్ 1 న్యూస్, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. వెల్కమ్ బ్యాక్ టు హాట్ సీట్. చూడమ్మ క్రాంతి, నువ్వు ఇవాళ కాపులందరూ కూడా నేను ఆశాజ్యోతి అనుకుంటున్నారు. నువ్వు కూడా దానికి సరైన సమాధానం చెప్పావు. ఏమని అవసరమైతే నేను న్యాయం కోసం ఏమేం చేస్తానో ఓకే, ధైర్యాన్ని ఇచ్చావు. ఈ కాపు జాతికి ఈ రాష్ట్రంలో ఇవాళ గవర్నమెంట్లు మారాలన్నా ఉండాలన్నా పోవాలన్నా కాపు జాతే. ఎందుకంటే దాదాపు 25-30% ఉన్నారు. మరి అలాంటి దానికి నువ్వు ఇవాళ ఒక నాయకత్వం వహించాలని వాళ్ళు కోరుకుంటున్నారు కాపులు. నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి, నువ్వు రాజకీయంలో అడుగు పెట్టావు కాబట్టి నువ్వు ఆచితూచి అడిగేస్తున్నావు. రేపు పరిస్థితులు ఏది మారినా నీ జాతి కోసం నిలబడతావు. అవునా? రైట్. ఇకపోతే ఈ వైసీపీ గవర్నమెంట్ ఈ రకంగా వాళ్ళు ఉన్నప్పుడు రకరకాల బూతులు మాట్లాడటం మంత్రులు, అవునా, అవన్నీ మనం చూసాం. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక ఈ గవర్నమెంట్ కూడా అదే పద్ధతిలో చాలామంది మీద తప్పుడు కేసులు పెడుతున్నారంట, అరెస్ట్ చేస్తున్నారంట, పోలీసులు ఇంటికి పంపటం, చాలామంది దాదాపు ఒక 70-80 మంది చంపేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. నీకేమనిపిస్తుంది? అసలు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చావు కదా, ఈ రాజకీయాలు అంటే ఇట్లా ఉంటాయా, మనకెందుకులే అని అనిపించిందా? లేదంటే ధైర్యంగా నేను చేయాల్సిందే అనుకుంటున్నావా, ఏం చేద్దాం అనుకుంటున్నావా? భయం ఏం అనిపించలేదండి, ఎందుకంటే ఇప్పుడు చూస్తానే ఉన్నాను కాబట్టి ఫస్ట్ నుంచి అందులోనే ఉన్నాను కదా. వాళ్ళు చేస్తున్నప్పుడు వీళ్ళు చేస్తున్నారు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు కానీ వాళ్ళు చేసింది కాదని. ఫస్ట్ నుంచి వాళ్ళు వైసీపీ వాళ్ళే ఎక్కువ వీళ్ళని తిట్టడం కానీ బూతులు పెట్టడం కానీ మొత్తం అంతా వాళ్ళదే ఉండేదని. మరి ఇట్లా వైసీపీ వాళ్ళు ఇంత అరాచకం చేస్తాం చాలా చక్కగా చెప్పావు గతంలో. మరి ఇలాంటి పార్టీలో మీ నాన్నగారు ఉండటం వలన నీకేమనిపించింది? ఎందుకు వెళ్తున్నాడు? బాధగా అనిపించింది? చాలా బాధ అనిపించిందండి, చాలా బాధ అనిపించి ఆయన తీసుకున్నది కూడా పవన్ కళ్యాణ్ తిట్టడం వరకే ఆయన్ని వాడుకున్నారు. ఇప్పుడు అంత పెద్ద లీడర్ని ఊరిని అక్కడ కూడా నాకు తెలిసి మండల స్థాయిగా పరిమితం చేస్తున్నారు. ఒక మండలానికే ఇన్ఛార్జ్ ఇచ్చారు అంతే. ఇన్ఛార్జ్ కూడా కాదు, జస్ట్ ఎలక్షన్ అప్పుడు మాత్రమే అంతే. ఇంకా అది నాకు నచ్చలేదు అస్సలు. ఆయన ఏంటి ఎంత పెద్ద నాయకుడిని పట్టుకుని ఒక మండలానికి పవన్ కళ్యాణ్ తిట్టడానికి వరకే వాడుకుంటున్నారు అన్నది చాలా బాధ అనిపించింది. ఇంకా ఆ ఆలోచనతోటే ఇంకా నేను సపోర్ట్ ఇచ్చేసాను. డైరెక్ట్ అయిపోయి బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఒకవేళ పద్మనాభం గారిని మండల స్థాయి కాకుండా రాష్ట్రానికి పరిమితం చేసి రాష్ట్రం అంతా తిరగమని మంచి పోస్ట్ ఇస్తే నువ్వు ఉండేదానివా ఆయనతో పాటు? ఏమోండి, అప్పుడు ఆలోచన కదా. కేవలం మీ నాన్నగారికి ఆయన స్థాయిని డౌన్ చేశారు అన్న బాధే, అంతేనా? అది చాలా బాధ అనిపించింది. కానీ ఇందులోకి జనసేనలోకి వెళ్ళాలని మాత్రం చాలా ఆశపడ్డాను. అందరిలాగా నువ్వు కూడా వెళ్ళాలనుకున్నాను. ఇది ఆయన అభిమానిగా కానీ ఆయన ఆశయాలు నచ్చి కానీ పొలం అని కానీ అన్నీ తోడైనాయి, అంతేనా? అంతే. ఇప్పుడు ఏమైంటుందమ్మా ఆ రకంగా ఆయన అందరూ బాధపడ్డారు నీలాగానే.
ఆయన ఒక్కడికి ఎందుకు అనిపించి ఉండదు అసలు? కారణం ఏంటి? ఎంతమంది అన్న ఆయనకి ఏమై ఉంటుంది అసలు? నాకు ఇప్పుడే అంత మిస్టరీగా ఉంది. అనగనగా రహస్యమైన మా దాంట్లో స్టోరీ ఉంది, అది వేయాల్సిన పరిస్థితి వచ్చేటుంది. ఎందుకు ఏమై ఉంటుంది? ఆయన డబ్బులు ఏమైనా తీసుకున్నాడా వాళ్ళ దగ్గర? లేదండి, అది తీసుకోడు. అది జరగని పని. అది జరగని పని, అది మొత్తం అందరికీ తెలుసు. మరి కాకపోతే అక్కడ దాకా ఎవరు ఆయన పేరు చెప్పి ఎక్కడి దాకా వచ్చినాయి అన్నది నాకు ఒక చిన్న డౌట్. ఏంటి ఆయన పేరు చెప్పి డబ్బులు ఇస్తారు వచ్చినాయి అని మధ్యలో వాళ్ళు. మరి ఇప్పుడు నువ్వంటే అభిమానంగా వెళ్ళావు, ఆయన అంటేనేమో కాపులందరూ మొదలు అంటే మా నాయకుడు అభిమానం పెంచుకున్నారు, జనసేన రావాలని అందరూ కోరుకున్నారు. అసలు ఇవన్నీ పటాపంచులు చేస్తూ ఎవడు మాట వినకుండా మరి ఆయన డబ్బులు ఆశించలేదు అంటున్నావు. డబ్బులు ఎప్పుడు ఒక టాప్ లెవెల్లో పదవి ఇవ్వలేదు. మరి ఎందుకు అంత పెద్ద ఆయన ఎందుకు అంత మూర్ఖత్వంగా వెళ్ళి ఉంటాడు? ఒక మాటలో చెప్పు నువ్వు అసలు. అది నాకు తెలియట్లేదండి, అందుకనే. నీకే తెలియదు ఎట్లాగమ్మా? అదే తెలియట్లేదు, అది ఎందుకు అలా వెళ్ళిపోతున్నారు అని మాత్రం చాలా అనిపించింది. మరి ఇంట్లో మీ బ్రదర్స్ కానీ మీ అమ్మగారు వాళ్ళు కూడా? మా బ్రదర్స్ కూడా కొంచెం వైసీపీకి వెళ్దాం అన్నట్టే ఉన్నారు మొదటి నుంచి. అంటే వాళ్ళ ప్రోద్బలంగా ఉండి ఉంటుంది. ఉండొచ్చు. అంతేనా? అంతే. నువ్వేమన్నా అంటే నువ్వు ఆల్రెడీ పెళ్లి చేసుకుని నీతో సంబంధం లేదని ఉంటారు అనుకున్నా. నేనేమనలేదు ఇంకా. అంతేనా? ఏమైనా అనుకోని అండి, నేనైతే వాళ్ళకి నేనేమీ చెప్పలేదు. నేను వస్తున్నాను బయట చెప్తున్నాను అని కానీ జనసేనలోకి వెళ్తానని కానీ నేనేం చెప్పలేదు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ ఇష్యూ స్టార్ట్ అయిన తర్వాత నువ్వు ఎప్పుడైనా మీ మదర్తో కానీ వాళ్ళతో మాట్లాడేవా? లేదండి, మాట్లాడ. అసలు నువ్వు ఫోన్ చేసి వాళ్ళు ఎత్తారు అసలు? ఇప్పుడు తెలీదని ఎత్తరు. ట్రై చేద్దామా? లేదండి. ఇప్పుడు ట్రై చేద్దామా? లేదండి, వద్దా అంటే ఎత్తరు. నీ కన్ఫర్మ్? ఖచ్చితంగా ఎత్తరు. బ్లాక్ చేశారని అనుకుంటున్నాను. నీ నంబరే? నా నెంబర్. మా నెంబర్ నుంచి చేస్తాం. క్రాంతి ఉందండి మన స్టూడియోలో ఒకసారి మాట్లాడమంటాం. ఏమంటావు చూద్దాం. వద్దు అంటే నీ నమ్మకం ఇక వాళ్ళు మాట్లాడరా? ఓకే, అంటే నీ బలంగా ఇంకా దూరం అయిపోయినట్టు వాళ్ళు. తర్వాత నువ్వు వెళ్ళిన తర్వాత ఆయన ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి నీకు మీడియా పరంగా చెప్పాడు, అమ్మా నీకు నాకు సంబంధం లేదు అని చాలా దారుణంగా చెప్పాడు, బాధగా. అప్పుడు నీకేమనిపించింది క్రాంతి? నిజం చెప్పు. ఒక ఆడపిల్ల. నిజంగా చెప్తున్నాను, నేను చూడలేదన్న వీడియో. నన్ను ఎవరు, మా పిల్లలు కానీ మా వారు కానీ ఎవరు చూడనివ్వలేదు. విన్నావు కదా? తెలిసింది అంతే. జస్ట్ ఒక మాట అందరూ మాట్లాడుకుంటుంటే విన్నాను అంతే. సర్లే, ఇంకా ఈరోజు కోపం ఉందిలే, ఆయన పేరు ఖచ్చితంగా పాడు చేయకుండా ఖచ్చితంగా నిలబెడితే మాత్రం ఆయన నన్ను మళ్ళీ పిలుస్తారు అని గట్టిగా నమ్మకం అంతే. ఎందుకంటే ఆయన ఆ రోజు ఉంటాయండి కోపాలు, రేపు అన్నది తగ్గుతాయనే నమ్మకం ఉంది నీకు. వెరీ గుడ్. అయితే ఆయన ఆ రోజు మాట్లాడంటే నీకు నాకు సంబంధం లేదమ్మా, ఇదే లాస్ట్, నువ్వు నా గడప తొక్కొద్దు, నేను చచ్చిపోయినా రావద్దు మా ఇంటికి అని అంటే సహజంగా సినిమాలో చూస్తుంటావు ఎట్లాంటి. ఇది రియల్గా మాట్లాడినప్పుడు మాకైతే బాధ వేసింది. ఏంటి, ఒక ఆడపిల్ల క్రాంతి చిన్నప్పటి నుంచి చక్కగా పెంచిన, ఎంత బాధ పెట్టుంటే పెద్ద ఆయన అని ఉంటాడని. నీకు నిజంగా బాధ కలిగిందా? చూడు బాధపడుతుంది పద్మనాభం గారు. కానీ ఈ వీడియో చూస్తే మీరు ఆలోచించండి పద్మనాభం గారు, క్రాంతి వాళ్ళ ఏ రకంగా ఆమె మీ మీద ప్రేమతో ఏ రకంగా బాధపడుతుంది. ఓకే అమ్మ, సారీ నేను బాధ పెట్టాను క్రాంతి. ఎందుకంటే ఉన్న విషయాలు నిజాలు తెలుసుకోవాలి. ఒక ఆడపిల్ల ఎందుకు ఇంత కఠినంగా ఉందంటే నీ మెంటాలిటీ నాకు నీ గురించి గతంలో తెలియదు కాబట్టి నేను చూసిన తర్వాత నాకు అర్థమైంది. నువ్వు కూడా అందరిలాంటి ఆడపిల్లవే. తండ్రి గురించి ఇప్పటికీ నువ్వు పాజిటివ్గా ఉన్నావు, ఎక్కడ ఆయన తోలనా లేదు. ఇంకా ఆయన పరిస్థితి, ఆయన మొండితనం మనకు తెలిసిందే కాబట్టి లిమిట్, దాన్ని వదిలేసి అయిపోతామో. ఇప్పుడు నువ్వు జనసేన పార్టీలోకి వచ్చావు, నేర్చుకుంటున్నావు, ఒక మంచి నాయకురాలు అవ్వాలని మంచి పార్టీలోకి వెళ్ళావు. ఎలాంటి అవినీతి మనకు లేవు ఆ పార్టీకి, సంతోషమే. అయితే రాబోయే రోజుల్లో నువ్వు ఎక్కడన్నా ఒక నియోజకవర్గం చూసుకొని
అంటే రేపు పెరుగుతున్నాయి, 225 సీట్లు అవుతున్నాయి మనకి. ఇప్పుడు 175 సీట్లే మనకి, అవునండి. 225 సీట్లు అవుతున్నాయి. డెఫినెట్గా నేను అనుకున్నాను పవన్ కళ్యాణ్ గారు నీకు అవకాశం ఇస్తారు. నా ఫ్యామిలీ నుంచి నువ్వు వచ్చావు, ఆడపిల్లవి, లేవు లేడీస్ దాదాపు 70 మంది పైగా వాళ్ళ సీట్లు 75 మంది దాకా వస్తాయి. అప్పుడు నువ్వు ఏంటి ఎక్కడన్నా కాన్స్టిట్యుయెన్సీ చూసుకుంటున్నావా? ఇంకా లేదండి, అసలు ఆలోచన ఉంది కదా? ఆలోచన ఉందండి. వెరీ గుడ్. ఎందుకంటే నువ్వు పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నువ్వు సర్వీస్ చేయాలంటే కంపల్సరీగా మన పవర్ ఉండాలి. వాళ్ళ పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంది ఎందుకు జనం? అవునా? అవునండి. ఆయన పదవి వస్తేనే కదా చేయగలుగుతున్నాడు ఇప్పుడు ధైర్యంగా. అవును. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఈ మధ్య ఎమోషనల్గా ఒక వారం నుంచి హోమ్ మినిస్టర్ సరిగ్గా పనిచేయట్లేదు ఇలాంటి మాట్లాడినాడు. ఏమైంది కారణం అసలు నీ ఆలోచన? హోమ్ మినిస్టర్గా ఆవిడనేమి అన్నట్టు అనిపించలేదండి నాకు. మరి నేనే కానీ హోమ్ మినిస్టర్ తీసుకుంటే వేరే రకంగా ఉంటుందన్నా అంటే అర్థం ఏంటి? అంటే ఇంకా సీరియస్గా యాక్షన్స్ తీసుకోవాలన్నది ఆయన అభిప్రాయం. ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి ఆయన ఉద్దేశం? అంటే చాలా నేరాలు జరుగుతున్నాయండి, వెంటనే కులాల మీదకి వెళ్ళిపోతున్నారు, అవన్నీ చెప్తున్నారు. అలా వెళ్లకుండా ఎవరు నేరం చేస్తే వాళ్ళకి శిక్ష పడాలి, వెంటనే అరెస్ట్ చేయాలన్నది ఆయన అభిప్రాయం. అంతేగాని కులాల మీద ఈ కులం అయితే మానేయడం అవన్నీ చేయకూడదు అన్నది ఆయన అభిప్రాయం. అది క్లియర్గా చెప్పారు. ఆయన ఆలోచన క్లియర్గా చెప్పాడు, ఇలా ఉండాలి, నేనైతే ఇలా ఉంటుంది ఉంటాను, నేను ఎలా చేస్తాను, ఎవరు నేరం చేస్తే ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే అన్నది ఆయన అభిప్రాయం. ఇంకా స్పీడ్గా చేయమని చెప్పారని నేను అనిపించింది నాకు. ఆయన మీటింగ్ చూశాను. తర్వాత క్రాంతి నువ్వు ఆడపిల్ల కాబట్టి రాజకీయాల్లోకి అడుగుపెట్టావు. ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉందంటే నువ్వంటూ గిట్టకపోతే నేను సోషల్ మీడియా ఏదో ఒకటి బ్యాడ్గా కామెంట్ చేయటం రకరకాలుగా. అంటే నువ్వు ఇంకా పరిపూర్ణంగా నీకు పదవి రాలేదు, ఇంకా నువ్వు ఎక్కడ డిబేట్లో పాల్గొనలా, ప్రెస్ మీట్లో పాల్గొంటే ఆటోమేటిక్గా మీ నాయకుడిని కోసం ఎవడో తిట్టాల్సి వస్తుంది. అప్పుడు నీ మీద భయంకరంగా ఏమైనా సోషల్ మీడియాలో పెడితే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఏడుస్తా ఇంట్లో కూర్చుంటావా, ఎంట్రా అని దూసుకెళ్తావా? లేదండి, అన్నీ ఆలోచించుకునే ముందుకు వచ్చాను కాబట్టి ఖచ్చితంగా ముందుకెళ్తాను. ఇప్పుడు చూస్తున్నావు సోషల్ మీడియాలో పాపం ఇంతకుముందు ఇప్పుడున్న హోంమంత్రి అనిత ఫస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో రోజా కామెంట్ చేస్తే నేను ఇదే మన ఛానల్ ఇంటర్వ్యూ చేస్తే ఇంటర్వ్యూలో బోర్ని ఏడ్చేస్తున్నావు. ఏంటమ్మా ఏడుస్తున్నావు అంటే, కాదు సార్ మా పిల్లలు ఆ కామెంట్ చూసి దారుణంగా బాధపడుతున్నారు అని. అంటే లేడీస్ని ఈజీగా పవర్ఫుల్గా బయటకు వస్తే ఏదో ఒకటి బుర్ర చల్లుతారు. నీ మీద అలాంటి రేపు స్టార్ట్ అవుతాయి కూడా 100%. అప్పుడు ఎందుకు వచ్చాను అనవసరంగా అని అనుకుంటావా? కామ్గా నాకు ఎందుకు వచ్చిందని వెళ్ళిపోతావా? లేదా దూసుకెళ్తావా? ఎందుకంటే మా వారు సపోర్ట్ అనేది నాకు చాలా ఎక్కువ ఉంటుంది. ఏది నాకు చెప్తారు అన్నీ క్లియర్గా చెప్పి, నువ్వు ఏమి పట్టించుకోవద్దు, వదిలే, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు అన్న సపోర్ట్ ఎక్కువ. ఫుల్ సపోర్ట్ ఉంది ఫ్యామిలీ అంతా. తర్వాత ఇప్పుడు నువ్వు చెప్పు, ఏం చెప్పదలుచుకున్నావు చెప్పు. ఇప్పుడు నువ్వు రాష్ట్ర నాయకురాలుగానే పరిగణిస్తున్నారు అందరూ. మరి నీకు ఒక ఆఫీసు, ఒక వ్యవస్థ, ఒక ఇదంతా కావాలి, త్వరలో ఏర్పాటు చేసుకుంటావు ఏమన్నా? లేదు అక్కడే ఉంటావు రాజమండ్రి స్థాయిలోనే? లేదండి, ఎక్కడైనా వెళ్తాను, ఎక్కడికైనా వెళ్ళడానికి నేను రెడీ. ఆఫీస్ అన్నీ ఇంకా తీసుకోలేదు కానీ ఆలోచన అయితే ఉంది. ఎక్కడ ఎక్కువ సమస్యగా ఉండి ఎక్కడ ఉండాలి అని చూసుకుని ఆఫీస్ పెట్టాలని అనుకుంటున్నాను. ఎక్కడ పెడదాం అనుకుంటున్నావు? అంటే రాష్ట్రంతో విజయవాడలో పెడతావా, లేదు రాజమండ్రిలోనే పెడతావా? రాజమండ్రి టౌన్లోనే ఉండేది, పక్కన విలేజ్ అన్న మీరు? టౌనే. ఎందుకంటే ఎక్కడో మారుమూల కిర్లంపూడి, ఆ కిర్లంపూడి గ్రామం దేశానంద దరదల్లాడిచ్చింది. మరి అట్లాగే నిన్ను కూడా అదే స్థాయిలో ఊహించుకుంటాం కదా. నువ్వు రాజమండ్రిలో ఉండే టేకప్ చేస్తావా, లేదంటే నేను రాష్ట్రం హెడ్ క్వార్టర్కి వచ్చేద్దాం అనుకుంటున్నావా? నేను ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ప్రస్తుతానికి రాజమండ్రిలో పెడతాం అనుకుంటున్నాను. ఇంక తర్వాత నా అవసరం ఎక్కడ ఎవరు దాన్ని బట్టి ఎక్కడైనా విజయవాడలో కానీ ఎక్కడైనా పెడదామని అనుకుంటున్నాను. ఆ ప్లాన్ అయితే ఉంది. ఓకే. త్వరలో నీకు రాబోయే గవర్నమెంట్లు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇంకా పదవులు ఇంకా అనౌన్స్ చేస్తూ ఉన్నారు, నీకు ఏదైనా పదవి వస్తుందని ఆశిస్తున్నావా? నేనేమి ఆశించట్లేదని. ఒకవేళ పార్టీ పదవి నీకు ఇచ్చి ఈ వీర మహిళా అధ్యక్షురాలను చేస్తే నువ్వు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నావా? జనసేన మహిళా అధ్యక్షురాలు పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశిస్తే అది చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. వెరీ గుడ్. ఇంకేనమ్మా మా నంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకి నేనంటే మా నంబర్ 1 న్యూస్లో మీ నాన్నగారిని కూడా నాకు తెలుసు, ఆయన ఎప్పుడు ప్రింట్ మీడియాలో మాట్లాడేవాడు. ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఫస్ట్ ఇంటర్వ్యూ మీతోనండి చేసింది, నన్ను ఎదురుగా ఎవరు ఇంటర్వ్యూ చేయలేదు అన్నాడు. నాది అంతే. మీ తండ్రి చేశాను, మళ్ళీ కూడా ఫస్ట్ నేను కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ నీది కూడా మాతో. ఇప్పుడు నువ్వు వచ్చావు, మా
ఆ స్టూడియోకి వచ్చావు, మా స్టాఫ్ వీళ్ళందరూ చూసావు. నంబర్ 1 న్యూస్ మీద నీ అభిప్రాయం ఏంటి? ఎలా నీకేమనిపించింది? మా ప్రోగ్రామ్స్ చూసావు, ఎలాంటి ప్రోగ్రామ్స్? చాలా మంచి ప్రోగ్రామ్ అనిపించింది. అన్నీ చూసాను ఇందాక. ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని అనిపించింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో నీకు మంచి పదవి వచ్చి నువ్వేదో మినిస్టర్ అయ్యో లేదా మంచి పోస్ట్ వచ్చింది అనుకో, ఇప్పుడు మేము నంబర్ 1 ఛానల్ మీ నాన్నగారిని మేము నమ్మి ఆయన కోసం మేము మా ఛానల్ అంతా ఏమైనా అందరికీ తెలుసు ప్రపంచానికి. కానీ నేను ఎప్పుడు ఒకటి మీద వేయను. అందరూ నన్ను అడుగుతుంటారు, సార్ చాలా నష్టపోయారండి, ఫస్ట్ నష్టపోయింది మీరే అని కొన్ని వందల మంది వేల మంది మాట్లాడుతుంటారు. నేను ఎప్పుడు ఆయన మీద వెళ్ళా, అయ్యా నేను వాంటెడ్లీ నేనే వెళ్ళా, నష్టం అంటే నా టైం బాగా అయింది కానీ మళ్ళీ వస్తున్నావు అని చెబుతాను. అలాగే నువ్వు కూడా రేపు మంత్రి అయిన తర్వాత మా ఛానల్కి ఏమైనా సపోర్ట్ చేస్తావా? నువ్వు కూడా ఎందుకండి ఆయన దూరంగా ఉండండి అని చెబుతావా? లేదండి, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానండి. మన ఛానల్ మనకు ఉండాలి అనేది నా అభిప్రాయం. నంబర్ 1గా నువ్వు ఉండాలని మేము కోరుకుంటున్నాం. నెంబర్ 1 ఛానల్ ఎప్పుడు నెంబర్ 1 అయిపోవాలని నేను కోరుకుంటున్నాను. వెరీ గుడ్. తర్వాత మీ నాన్నగారు మీ ఫ్యామిలీ అంతా మీరు మ్యారేజ్ చేసుకునే ముందు ఒక ఇంపార్టెంట్ వాళ్ళతో ఉన్న మధురమైన ఒక నీకు ఏదో జరిగిన అనుభూతి జరిగి ఉంటుంది కదా, ఏమంటే ఒకటి చెప్పమ్మా. మీ ఫ్యామిలీ మీ నాన్నగారితో కానీ ఏదన్నా అనుభూతి అంటే ఆయనతో నాకున్న అనుభూతి ఇదండి అనేది ఒకటి మంచి స్వీట్ మంచి ఏం చెబుతావు చెప్పు. ఒక అనుభూతి మాకు చాలా అనుభూతులు ఉన్నాయి ఆయనతో. నీకు ఆయన నచ్చింది ఏంటే బాగా, ఆయనలో నచ్చిన అంశం ఒకటి చెప్పు బాగా. ఆయనకి నేనంటే చాలా ప్రాణం అండి. అది ఎలా చూసుకున్నావు నిన్ను? ఫస్ట్ ఏదైనా నేనే అండి. ఏదైతే ఎవరికైనా సరే ముందు నేను పెట్టడం కానీ, ఇంకా అందరికీ తెలిసిందే కదండి ఫుడ్ ఎలా పెడతారు అన్నది. ఇప్పుడు నువ్వు కూడా అలాగే పెడతావు వచ్చిన వాళ్ళందరూ ఫుడ్? పెడతానండి. నేను వస్తాను పెట్టి చంపేస్తుంటారు. అంత కాదు కానండి పెడతాను. అందరికీ మా ఇంటికి వచ్చారని భోజనం చేయకుండా ఎవరు వెళ్ళరు. అంతే అంతే. తర్వాత ఆయన నీకు నచ్చనిది ఏంటి అసలు? ఇప్పుడు నాకు నీలో నచ్చని అంశాలు కొన్ని ఉంటాయి, పవన్ కళ్యాణ్ నచ్చని నాకు కొన్ని ఉంటాయి, చంద్రబాబులో నచ్చని కొన్ని ఉంటాయి. ఆయనలో నచ్చని అంశం ఏంటి అసలు? కోపం అండి. ఉత్తనే అది కరెక్టా రాంగా అని అనుకోకుండా వెంటనే కోపించేస్తారు. అది ఎంతవరకు కరెక్టా, అది నిజమా కాదా అని ఆలోచించరు. వెంటనే కోపగించేస్తారు. మళ్ళీ చాలా రోజులాగా మాట్లాడు. ఎన్ని రోజులు పట్టింది మళ్ళీ మాట్లాడాలంటే? నాతో ఫస్ట్ టైం ఇదే అండి. నీతో మామూలుగా అసలు ఇంట్లో వాళ్ళతో కానీ పబ్లిక్తో మన నాయకులతో కానీ? పబ్లిక్తో కొంచెం టైం పట్టుద్దాం. సుమారు ఒక సపోజ్ నాకు ఆయనకు అనుభవం నన్ను విభేదించాడు అనుకున్న, కోపం వచ్చింది అనుకో, ఇప్పుడు 1 year 2 years దాకా పట్టొచ్చు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసి కూడా నాతో కూడా మాట్లాడేవారు ఇప్పటి నుంచి. ఏమని చెప్పలేము. అంతేనా? అంతే. కోపం వస్తాయి ఇంటర్వ్యూ చూసి ఆయనకి? నువ్వేంట్రా మా అమ్మాయిని తీసుకెళ్ళి నువ్వు ఇట్లా ఇంటర్వ్యూ పెట్టి నువ్వు జనాల్లో పెడుతున్నావు అంటారా? ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు? నేను జాగ్రత్త పడాలి కదా ఆయనతో. మీకు తెలిసిందే కదా, నీకెందుకు? అంతేనా? అంతే. ఎందుకంటే మనిషి మంచిడు కాదు, ఏంటంటే ఆయన మెంటాలిటీకి కోపం ఉంటుంది, అలాంటి అంత ప్రేమ చూపిస్తాడు. అంతే ప్రేమ ఉంటుంది, కోపం వస్తే ఉంటుందండి కదా. రెండు ఎక్కువే అండి. మరి క్రాంతి నుంచి కూడా మేము అదే ఎక్స్పెక్ట్ చేయాలా? నువ్వు ఒకే రకంగా ఉంటావు ఇప్పుడు? ఒకే రకంగా ఉంటాను. నీ కోపం రాదా? తక్కువ అండి, అంత కోపం ఉంది, మొత్తానికి ఉంది. ఏమో వస్తుంది, పెద్ద ఎక్కువ రాదండి. ఈ విషయాలన్నీ మీ హస్బెండ్తో ఒక ఇంటర్వ్యూ చేస్తా, అప్పుడు చెబుతాడు. నీకు తెలియకుండా ఆయనతో చేస్తే కోపం చాలా తక్కువే వస్తుంది. ఇదే నువ్వు రాజకీయాలు అడుగు పెడుతున్నావు కాబట్టి రకరకాల మనుషులు మన చుట్టూ ఉంటారు. ఇప్పుడు ఏమన్నా మారచ్చేమో నాకు తెలియదు కానండి, ఇప్పటికైతే తక్కువే కోపం. నీకు ఎందుకు చెప్తున్నానంటే నువ్వు కొత్తగా అడుగు పెడుతున్నావు కాబట్టి ఒకడు కోపం తెప్పిస్తాడు, ఒకడు నీ పేరు వాడుకొని వాడు ఏదో చేస్తాడు. ఇప్పుడు రాజకీయాలు అందరూ ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. కాబట్టి నువ్వు ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకో. మా నంబర్ 1 న్యూస్ నుంచి మీకు చెప్పేది ఏంటంటే, మీడియా పరంగా మేము రకరకాల అందరం చూస్తూ ఉంటాం కదా. మీ నాన్నగారిని అయితే మేము కాసి పడిపోసాం, కొన్నాళ్ళు సంవత్సరంన్నర మా ఫోన్ కూడా ఎత్తలేదు ఆయన. మళ్ళీ అలాంటి ఆయన మళ్ళీ పిలిచారు కాదండి అని మంచి తక్కువ మాట్లాడాడు. ఆయన మెంటాలిటీ అర్థమైపోయింది, సన్నగా పోయిద్ది, ఆయన్ని కూడా మర్చిపోతాడు కదా. అట్లా నీ గురించి కూడా ఆయన త్వరగా మర్చిపోవాలని మీ అందరూ చక్కగా కలిసి, పద్మనాభం గారు ఆయనకి పాపం వయసు అయిపోయింది, ఇంకో 5 ఏళ్ళకి ఆయన ఇంకా వయసు ఎక్కువ అవుద్ది, ఆయన వారసులకు నువ్వు ధైర్యంగా దిగావు. మేము కూడా ఏంటంటే మా నంబర్ 1 న్యూస్ నుంచి కోరుకుంటున్నాం. వీలుంటే ఆయన డెఫినెట్గా ఇంటర్వ్యూ చేస్తారు పద్మనాభం గారిని, ఆయన కూడా అడుగుతాను. మరి ఆయన ఇస్తాడో ఎవడో తెలియదు ఇంటర్వ్యూ, కానీ ఎవరైనా కూర్చుందాం. ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక మంచి ఫ్యామిలీ, నిజాయితీ గల కుటుంబం మీది. మీ తాతగారి నుంచి అందరేమో ముత్తాతగారి దగ్గర ఇంత ఆస్తులు తీసుకొచ్చి ఎంత కొనుక్కుంటున్నాయి ఈ సమయంలో.
మీరు ఎంత ఆశని ఎంత చేసుకొని, అవునా? అవునండి, ఆరోగ్యాలు పాడు చేసుకుని. నువ్వేమో బస్సుల్లో తిరిగి, అవునా? కాబట్టి నీలాంటి పర్సన్ ఈ రాజకీయానికి అవసరం, ముఖ్యంగా కాపు కులానికి అవసరం. కాబట్టి నువ్వు ఇంకా మీ నాన్నగారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. నాకు అర్థమైంది. ఆయన దూరంగా ఉన్నా ఆయన మనసు నీ మీద ఉంటుంది, ఉంటాయండి. అవును కదా? అవునండి. త్వరలో ఆయన కూడా ఫిజికల్గా ఆయన బయటకు వచ్చి తెలుసుకొని మా అమ్మాయికి నేను సపోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు రాజకీయాలు చూస్తున్నామమ్మా, ఎంతోమంది భయంకరంగా తిట్టిన వాళ్ళు వచ్చి మళ్ళీ పక్కన కూర్చుంటున్నారు, అవునండి, అవునా? వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది తిట్టా తెలుసా నీకు? మళ్ళీ వాళ్ళందరూ వచ్చి 5 సీట్లు తీసుకున్నారు. అట్లాగే జగన్ తిట్టిన వాళ్ళని వచ్చి విడుదల మంత్రిని చేశాడు. ఇక్కడ మీకేమైంది? రక్త సంబంధికులు, అవునా కదా? అవునండి. కాబట్టి మేము మా నంబర్ 1 న్యూస్ నుంచి అది జరగాలని ఆ రోజున మేము చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. నువ్వు రాబోయే రోజుల్లో మంచి లీడర్గా అవ్వాలని మా సపోర్ట్ మీకు పూర్తిగా ఎప్పుడు ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు హాట్ సీట్కి వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఇది ఈరోజు హాట్ సీట్ కార్యక్రమం. తిరిగి మరొక విశిష్ట వ్యక్తితో కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను తెలుసుగా బషీర్ మాస్టర్ని. నెంబర్ 1 న్యూస్ ఛానల్ అనమాట. సిఎండి గారు, ఎంఎస్ఆర్ గారు మంచి స్టూడియో పెట్టారండి. ఆయన చాలా సీనియర్ జర్నలిస్ట్ అనమాట. అసలు స్టూడియో అయితే విజయవాడలో ద నెంబర్ 1 స్టూడియో చాలా అద్భుతంగా ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఆయన చాలా మంచి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అనమాట. వాళ్ళ ఛానల్ని యూట్యూబ్ ఛానల్ అండ్ ఓటీటీ కూడా ఉంది. అందరూ కూడా ఆ ఓటీటీని కూడా చూసి, అలాగే ఆ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, వీలుంటే స్టేటస్ కూడా పెట్టుకోండి. ప్రతి ఒక్క లోకల్లో ఉన్న యంగ్ టాలెంటర్స్కి అండ్ కొత్తదనాన్ని బయటకు తీసుకొచ్చే పెద్ద స్టూడియో పెట్టారు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎందుకంటే మనం కొత్తదనాన్ని సపోర్ట్ చేస్తేనే కదా మనకు కొత్తదనం వస్తుంది. ఇవాళ ఇంటర్వ్యూ అయితే చాలా అద్భుతంగా జరిగింది. నా ఇంటర్వ్యూ కూడా త్వరలో మీ ముందుకు వస్తుంది. అందరూ కూడా సపోర్ట్ చేసుకోండి. నా నోటిఫికేషన్ రావాలంటే తెలుసు కదా, గుద్దండి బెల్ ఐకాన్ని. ఓకే, థ్యాంక్ యూ.